అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే అండి. మొత్తం ఈరోజు 17వ తేదీ నవంబర్ 2024 సంవత్సరం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం సమాలోచన జరుపుతున్నాము. అయితే గత 2 వారాలుగా మనము కలుసుకోలేదు. దానివల్ల కూడా మనకు ఉపయోగం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టు రిఫ్లెక్ట్, టు అండర్స్టాండ్, టు డైజెస్ట్, ఇవన్నీ కూడా కొంత గ్యాప్ కూడా అవుతుంది. దయచేసి మ్యూట్ చేయండి. అయితే ఈ వారం మనం వాట్ ఈస్ క్లియర్ థింకింగ్ అని ఒక విషయం మీద చర్చించబోతున్నాము. అంటే స్పష్టంగా ఆలోచించడం అంటే ఏంటి ఆ విషయం గురించి మనం ఈరోజు చర్చ జరగబోతున్నాం. అయితే చర్చలో ముఖ్య భాగము 2 పదాలు. ఒకటి క్లియర్ అంటే స్పష్టత, స్వచ్ఛత అనే అర్థం వస్తుంది. థింకింగ్ అంటే ఆలోచించడం. ఈ విషయాలు 2 మనకి బాగా తెలుసు, ఆ పదాల అర్థం. అంచేత యాక్చువల్గా ఆ పదాల్లో ఉన్న అర్థం ఏమై ఉంటుంది యాక్చువల్గా. సో క్లారిటీ అంటే అసలు ఏంటి యాక్చువల్గా, అసలు థింకింగ్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ థింకింగ్, ఆలోచన యొక్క మూలం ఏంటి. ఆ తర్వాత వై దర్ ఈస్ డ్యుయాలిటీ అంటే ద్వంద్వం అనేది, అంటే విభజన అనేటువంటిది అసలు ఎందుకు కలుగుతుంది థింకింగ్లో ఇంకేమవుతున్నాయి అసలు యాక్చువల్గా అనేటువంటి ప్రశ్నల్లోనికి మనం కొంచెం డీప్గా వెళ్ళవలసి ఉంది. మనం అనుకుంటుంటాము టీచింగ్ అనేది నిజంగా కృష్ణమూర్తి గారు ఇచ్చిన పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో మనం చాలాసార్లు విన్నాము, ఇప్పటికే చాలాసార్లు చర్చించాము. అంటే థింకింగ్ అనే పదం ఉంది, తర్వాత క్లారిటీ అనే పదం ఉంది టీచింగ్లో. ఇవన్నీ ఉన్నవే, చాలా విషయాలు అందులో ఉన్నవే. మనం తిరిగి మాట్లాడుకుంటున్న విషయం మనందరికీ తెలుసు అన్నమాట. అయితే ప్రతిసారి జరుగుతున్న సంభాషణ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడే అది ఇప్పుడు. కాబట్టి గతంలో ఇది తెలుసును అని సంభాషిస్తామా, లేకపోతే ఇప్పుడు కొత్తగా సంభాషిస్తాము అనేది కూడా చాలా అవసరమైన ఒక దృష్టి. ఎందుకంటే చాలాసార్లు విన్న తర్వాత ఇది అర్థమైపోయింది అని మనం అనుకుంటుంటాం. ఒక్కొక్కసారి ఈ విషయం తెలిసినదే అనుకుంటాము. ఇందులో ఇలాగే కదా చెప్పబడి ఉంది అనే స్మృతి పదంలో ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంటే నిత్య జీవితంలో అప్పుడప్పుడు మనకు ఎంత తెలిసినా కూడా
ఎన్ని విషయాలు సంభాషించినా కూడా మనం ఎక్కడో బాంధవ్యాలలో, ఆలోచన విధానంలో ఏదో ఒక దగ్గర శృతి తప్పుతున్నాము. అంటే శృతి లయ అంటాం కదా! అంటే ఆర్డర్. అంటే క్రమం తప్పడం జరుగుతుంది. సో, కాబట్టి అదంతా ఎందుకు జరుగుతుంది అసలు యాక్చువల్‌గా? ఎక్కడ లోపం ఏంటి? అసలు ఏం సంభవిస్తుంది? అంటే నేనిలా ఉన్నాను. ఇలా ఆ! పూర్వం ఇలా ఉండేవాడిని. నేనిలా ఉంటాను అనేది కాదు. ఎప్పటికప్పుడు నేనెలా ఉన్నాను అనేది కదా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అక్కడ ఆహ్, ప్రస్తుతము అనే దాంట్లో మనము అవగాహన చేసుకున్న దాని యొక్క ప్రభావము ఎంత లోతుగా జరుగుతా ఉంది. ఈ విషయాలు ఎన్నో మనం చర్చించవలసి ఉంది. కాబట్టి ఆహ్, ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, మనం ఆ క్లారిటీ, థింకింగ్ అనే 2 పదాలు దానికి కొంచెం వెళ్ళాలి. వాట్ ఈస్ క్లారిటీ అండ్ థింకింగ్ అని కూడా మనం వెళ్ళవలసి ఉందన్నమాట. ఎందుకంటే అది లేకుండా ఇప్పుడు చూడండి థింకింగ్ అనేది లేకుండా మన జీవితాలు లేవు. మానవ జీవితం లేదు. కాబట్టి థింకింగ్ అనేది మనిషికి ఉండాలి ఒక చోట. ఒక చోట ఆ థింకింగే ప్రమాదకరం అవుతుంది. అది ఏంటి యాక్చువల్‌గా? తర్వాత థింకింగ్ అనేది ప్రతి మనిషి చేస్తున్న విషయమే. కానీ ఆలోచన యొక్క మూలమేంటి? ఆలోచన యొక్క ప్రారంభం ఏంటి? ఆలోచన కొనసాగడం ఏంటి? ఆలోచన ఒక చర్యకి నాంది పలుకుతూ ఆలోచనతోనే ఒక చర్య చేయగలుగుతున్నాం గనుక, దాన్ని దాని చర్యకి ప్రారంభంలో కలుగుతున్న ఆలోచనలో ఉండేదేమిటి? చర్య ఎందుకు డిజార్డర్ అవుతుంది? ఆలోచనలో డిజార్డర్ ఉందా? ఇలాంటి ఒక ప్రశ్నలు వేసుకొని అసలు వాట్ ఈజ్ థింకింగ్ అనేది అత్యంత అవసరం అన్నమాట నిజంగా. ఎందుకంటే ఆహ్, అది మన జీవితంలో క్రమగతమైన విషయంగా గానీ, లేదా క్రమగతం లేని విషయంగా గానీ జరుగుతా ఉంటుంది. అంచేత అది ఏంటి అనే దాన్ని మనం సరిగ్గా జీవితంలో ఎప్పటికప్పుడు చూడగలగాలి. అంటే జస్ట్ ఒక చర్చిలో చూడటం అనేది కాదు. ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాము. అక్కడ చూడడం మాత్రమే కాదు. కానీ నిత్య జీవితంలో బాంధవ్యాలలో ఆహ్, ఎంత తెలిసినా ఏదో ఒక అపశృతి జరుగుతుంది. కాబట్టి ఎందుకది? ఆ ప్రస్తుతం ఏంటి? అక్కడ థింకింగ్ ఏంటి? అని లోతుగా చూడవలసిన అగత్యం, అవసరం తప్పకుండా ఉన్నాయని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయంలో మనం ఒక్కొక్కరిని సంభాషిస్తే బావుంటుందని నా అభిప్రాయం. దయచేసి ప్రతి ఒక్కరు ఇందులో మీ అవగాహన ఏంటి? అసలు ఈ విషయంలో మన జీవితంలో ఏం జరుగుతుంది? ఏంటసలు థింకింగ్? ఏంటి క్లారిటీ అంటే ఏంటి? అది ఎలాగా అనేసి విషయాన్ని మనం చర్చించుకుంటే బావుంటుంది అని నేను ఈరోజు ఒక చర్చ వేదికగా దీన్ని తీసుకొని మనం చర్చించడానికి ఆహ్, వీలుంటుంది అని మన భావాలు పంచుకోవటానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో మీ అందరినీ ప్రతి ఒక్కరిని మాట్లాడమని కోరుతున్నాను. నమస్తే.
సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. సార్ డాక్టర్ కృష్ణన్ మాట్లాడుతున్నాను. సార్ చూశాను సార్. సార్ ఇప్పుడు ఆలోచించడమే సమస్య అయినప్పుడు హ్మ్. ఆలోచన పరిష్కారాన్ని ఎలా చూపిస్తుంది సార్? ఆ ప్రశ్న మీరు వేసుకున్నారా? అంటే ఎవరికి వాళ్ళు వేసుకోవాలి కదా ఆ ప్రశ్న. నిజమే, మీరు అది చాలా మంచి ప్రశ్న. ఆలోచనే సమస్య అయినప్పుడు ఆలోచన పరిష్కారాన్ని ఎలా చూపించగలదు? చాలా మంచి ప్రశ్న అది. అక్కడే కానీ కూర్చుని కదండి. కా- కా- మ్యూట్ చేయండి. కానీ మనం ఆలోచన ద్వారానే పరిష్కారాల వెంట పరిగెడుతున్నాం. అదే కదా మనం చేస్తున్న పని. ఆలోచన వల్లే సమస్యలు వస్తున్నాయని, ఆలోచన వల్లనే అన్ని జరుగుతున్నాయని తెలుసు మనకి. సమస్యలు అన్ని సృష్టింపబడుతున్నాయని కూడా తెలుసు మన జీవితంలో. మనం చూసాము, అది ఒక టీచింగ్గా కాదు, ఒక ప్రాక్టికల్గా చూసాము. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఆలోచనతోనే మళ్ళీ ఒక సమాధానం వెతుకుతున్నాం దానికి, ఆ సమస్యకి. దానివల్ల ఏమవుతుందంటారు? అప్పుడు మనం గతంలోనికి వెళ్తున్నామా, ప్రస్తుతంలోనికి చూస్తున్నామా? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పేరు మీరు అడిగారు, నేను పేరు వెంటనే చెప్పేశాను. నా ఉద్యోగం అడిగారు, చెప్పాను. తర్వాత ఇంకా కొంచెం లోతైన ప్రశ్న అడిగారు మీరు. 4-5 రోజులు జరిగిన ఒక ఆహార విషయంలో మీరేం తిన్నారు అని అడిగారు. అప్పుడు కొంతసేపు నేను ఆలోచించవలసి వచ్చింది. అంటే ఆరిజిన్ ఏంటి అసలు యాక్చువల్గా? అంటే ఆ గతంలో నుంచి ఒక జవాబుని మనసు సేకరిస్తూ ఉంది నిరంతరం కదండి. ఏదో ఒక సమాధానం గతం నుంచి వెతుకుతుంది. అలాగే గతంలో మనకి చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు, అనుభవాల నుంచి ఈ సమస్య నుంచి ఎలా బయటపడడం అనే కదా మనం ఆలోచిస్తున్నాము, లేదా ఇంకా వేరేగా ఆలోచిస్తున్నాము. అసలు ఆ అనుభవాలు అంటే మనం చదివిన పుస్తకాల్లోనో, మనకు తెలిసిన విషయాల్లోనో, మనకు అనుభవించిన విషయాల్లోనో, లేదా ఇతర విషయాలు మనం గమనించిన విషయాల్లో నుంచో ఒక జవాబుని మనం చూస్తూ ఒక జవాబు ఇస్తున్నాం. కానీ సమస్య పరిష్కరింపబడటం లేదు. ఆ సమస్య దాటివేయగలుగుతున్నాం. ఏదో ఉపశమనం కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ ఆ సమస్యను ఎలా ట్యాకిల్ చేస్తున్నాం? గతంతోనే చేస్తున్నాం. కానీ సమస్య ఏంటి? ఇప్పుడు వచ్చింది కదా, ఈ క్షణం వస్తుంది. అంటే సమస్య అనేది ఎప్పుడు కొత్త. అంటే సవాల్ అనేది, ఒక ఇష్యూ అనేది ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చింది, సడన్గా వచ్చింది మన మీదకి. అంటే జీవితం ఎప్పటికప్పుడే ఏదో ఒక సవాల్ విసురుతుంది. ఒక సవాల్ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది అని కదా. నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. సో సడన్గా వచ్చింది. దాన్ని మనం ఎలా మీట్ అవుతున్నాం ఆ సవాల్ని, ఇది చాలా ముఖ్యం. గతంతోనే మీట్ అవుతున్నామా, ప్రస్తుతంలో మీట్ అవుతున్నామా, దానికి జవాబే వెతుకుతున్నామా? యాక్చువల్గా జవాబే ముఖ్యమైపోయిందా, లేకపోతే ఆ ప్రశ్నలో ఏముంది అనేది, అంటే ఏం జరుగుతుంది సవాల్లో అని ఆ ప్రస్తుతంలో గమనించగలుగుతున్నాము? ఏం జరుగుతుంది అని దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది కదండి. మనం ఏం సార్ చేస్తాం? ఇది అర్థమైంది సార్. ఇప్పుడు కృష్ణమూర్తి గారు నెత్తి నోరు మొత్తుకొని అవును సార్. దాదాపు 50-60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అనుకోండి, తన యూత్ఫుల్ టైం ని ప్రపంచానికి ఇచ్చాడు. గతం నుండి విముక్తి, గతం నుండి విముక్తి ఎలా చెందాలా, దాన్ని స్వీయ అనుభూతిగా ఎలా పొందాలా అని పుస్తకాలు రాశారు. ప్లస్ అలాగే
ఉమ్, యు ఆర్ ద వరల్డ్, నువ్వే ప్రపంచానం అని చెప్పారు. అవును. అయితే ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఉమ్, ఉమ్, మీరు అన్నట్టు ఆరిజిన్ ఆరిజిన్ అంటే ఈ మధ్యలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఉమ్, ఉమ్, సింపుల్ గా మీరు చాలాసార్లు ఈ విషయం చెప్పారు, మిత్రులకు పెద్దలకు అర్థమైందో లేదు. ఆలోచనని సహజంగా చూడండి. ఉమ్, అంటే ఆలోచనని ఆలోచన లేకుండా చూడడమా, కానీ ఒక మ్యాజిక్ జరుగుతా ఉంది. అట్లా చూసినప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతా ఉంది. ఉమ్, ఒక శూన్యత అనలేం కానీ దాంట్లో రియాక్షన్ లేదు. అవును. ఉమ్, అవును. దానిలో ఒక రకమైన శాంతి, ఒక రకమైన ఉమ్, స్టిల్నెస్ ప్రాప్తం అవుతా ఉంది. ఉమ్, అలాగే జిడ్డు కృష్ణమూర్తి గాని, మీరు గాని ఒక అనుభవం జరిగినప్పుడు ఉమ్, ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. ఉమ్, ఆ అనుభవం మాటల్లో చెప్పినప్పుడు, మాటల్లో మనము దాన్ని వివరించినప్పుడు, ఉమ్, ఆయన కొన్ని సందర్భాలు చెప్పారు, ఆ అనుభవం మీకు జరగలేదేమో, మీరు ఊహించి చెప్తున్నారేమో అంటాడు. ఏమంటారు? ఆ అనుభవాన్ని మీరు ఊహించి చెప్తున్నారా? ఒకవేళ నిజంగానే అటువంటి అనుభవం జరిగితే మీరు ఏం మాట్లాడరు ఇంకా. ఉమ్, 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 అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో ఒక స్టిల్నెస్, ఒక ప్రశాంతత మాత్రం ఏర్పడుతుంది. ఉమ్, ఉమ్. ఉమ్. కానీ ఆ ఫర్ ప్రశాంతత ఎగ్జాంపుల్ సార్, నిలబడటం లేదు కదా. అంటే నిలబడాలంటే ట్రెమండస్ ఎనర్జీ ఉండాలి సార్. కొన్ని వేల టన్నుల విద్యుత్ అవసరం. ఉమ్, ఆ వేల టన్నుల విద్యుత్ మార్కెట్ లో దొరకట్లేదు కదా కొనడానికి. ఉమ్. దొరికితే అందరూ కొనేసి ఉంటారు. ఉమ్, ఉమ్, సో మరి ఈ యొక్క స్వీయ అనుభూతి కానీ, ఈ యొక్క ఉమ్. అండర్స్టాండింగ్ కానీ ఎందుకు మనతోని 24/7 ఉండట్లేదు? అలా ఒక్క క్షణం వచ్చి మళ్ళీ ఏదో దేవుడు దయ్యమో తీసుకెళ్ళినట్టు మన దగ్గర నుంచి దూరం అయిపోతా ఉంది. ఉమ్. అసలు 24/7 ఉండాలి అని కోరుకున్నది కూడా సెల్ఫే కదండి. అంటే సార్ ఇట్ ఈస్ ఆల్సో గ్రీడ్, పార్ట్ ఆఫ్ ది గ్రీడ్. అవును. ఎందుకంటే ఉమ్. 24 ఎప్పటికీ కూడా నేను ధనవంతుడిగా ఉండాలని అనుకుంటున్నదే, ఎప్పటికీ కూడా సుఖపడాలి అనుకుంటున్న మనసే ఎప్పటికీ కూడా దాన్ని చేజిక్కించుకొని అది జారిపోకుండా పట్టుకోవాలంటుంది. అందుకని అక్కడ పనిచేస్తున్నది ఆలోచన సెల్ఫే కదా. అక్కడ కూడా ఇది గమనించాలి మనం. సార్ సో సార్ ఇక్కడ అందుకనే కృష్ణమూర్తి గారు చక్కటి పదం వాడారు, ఎప్పటికప్పుడు అని. నాట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అనేది ఏంటంటే సెల్ఫ్. అంటే ఇట్ వాంట్స్ టు కంటిన్యూ ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే వాట్ ఎవర్ ఏదైతే ఉందో దాన్ని, ఎవ్రీథింగ్ అంటే ఒక సంతోషం ఉందనుకోండి, అది కంటిన్యూ అవ్వాలి అనుకుంటుంది. డబ్బు ఉంది, కంటిన్యూ అవ్వాలి. బంధాలు ఉన్నాయి జీవితంలో, రిలేషన్షిప్, అది కంటిన్యూ అవ్వాలి. అంటే కంటిన్యూ అవ్వాలి అనే దాంతో అదేం చదువుతుందంటే థాట్ ఏదో రకంగా దాన్ని కొనసాగింప చేస్తుంది. ఒక దుఃఖంతో కొనసాగుతుంది, ఒక సంతోషంతో కొనసాగుతుంది, ఒక బాధతో కొనసాగుతుంది, ఒక అసూయ, ఒక ద్వేషంతో కొనసాగుతుంది. ఇలాగ రకరకాలుగా అది మారుస్తూ విషయాలని, అంటే అంత కంటెంట్ అంతా
నేను నుంచే పుట్టింది. నేనులోనే ఉంది కంటెంట్. అదే నేను. అది అదే విధంగా కొనసాగుతూ ఉండడం మనం గమనించొచ్చు. అంటే కొనసాగడం అనేది సెల్ఫ్. అందులో కాలం ఉంది. నిన్న ఉంది. ఇప్పుడు ఉంది. రేపు ఉంది. ఈ కాలమే ఆలోచన. ఈ ఆలోచనలోనే కొనసాగుతుంది సెల్ఫ్. అయితే ఎప్పటికప్పుడు అనే విషయంలో ఏంటి అక్కడ ఉంది? అక్కడ కాలం లేదు. నిన్న లేదు. రేపు లేదు. కేవలం ప్రస్తుతమే ఉంది. నిన్న రేపులతో కూడుకున్న ప్రస్తుతము కూడా కాదు అది. కానీ ప్రస్తుతం ఉంది. ఇప్పుడు, ఇక్కడ. సో, ఆ ఇప్పుడు, ఇక్కడ అనేది మనము చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఒక సవాలొచ్చిందనుకోండి జీవితంలో, ఛాలెంజ్ అంటామనుకోండి. దానికి వెంటనే ఒక పరిష్కారం వెతికేస్తాం. ఒక జవాబు కావాలి దానికి. అంతవరకు మనసు చాలా ఆందోళన పడిపోతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ప్రశ్న కంటే ఆ సొల్యూషన్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రశ్న అనేది ఎంత విలువైందో తెలుసండి? చాలా, చాలా, చాలా విలువైనది. అందుకే గొప్ప గొప్ప వాళ్ళందరూ ప్రశ్నలతోనే ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు. అంటే ఒక విధంగా ప్రశ్న అనేది అన్వేషణకి ఉపయోగించేది. కానీ అక్కడ గమ్మత్తు ఏంటి అంటే, అక్కడ జరుగుతున్న ఒక భ్రాంతి ఏంటి అంటే, ఆ ప్రశ్నకి వెంటనే ఒక జవాబు కోసం మనసు ఉర్రూతలూగుతుంది. అంటే ఆ జవాబు ఒక గ్రంథం నుంచి కావచ్చు, ఒక భగవద్గీత నుంచి కావచ్చు, ఒక కృష్ణమూర్తి నుంచి కావచ్చు, మన అనుభవం నుంచి కావచ్చు, లేదా అనుభవజ్ఞుల అనుభవం నుంచి కావచ్చు, లేదా అంటే మన మనం రకరకాలుగా జీవితంలో వెళ్ళాం కదా! ఆ అనుభవాల నుంచైనా, ఇతరులు పొందుతున్న అనుభవాల నుంచైనా, దేని నుంచైనా తెలుసుకొని దానికొక జవాబంటూ ఇచ్చేయాలి. అంతవరకు మనసు ఆగదనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, జవాబులతో మళ్ళీ తృప్తి పడిపోతుంది మనసు. కానీ ఆ జవాబు చూస్తే అది పరిష్కారం కాదు. అది ఒక ఉపశమనం. అంటే జవాబు దొరికిపోయింది అనుకున్నట్టే ఉంది కదండీ మనకిప్పుడు. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, కృష్ణమూర్తి గారి టీచింగ్ చదివాము, లేకపోతే నాకేదో సందేహం వచ్చింది, మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పారు. జవాబు దొరికిపోయినట్టే ఉంది నాకు. కానీ ఆ జవాబు నాది కాదు. నేను కనుక్కున్నది కాదు. అందుకని మళ్ళీ ప్రశ్నొస్తుంది. అది నేనే కనుక్కుంటే అది వేరేగా ఉంటుంది. నేను కనుక్కోవడం అంటే నా గత జ్ఞానంతో కాదది. ప్రశ్న నుండే ఆ జవాబు రావాలి. జవాబు నుంచి జవాబు కాదు. ప్రశ్నలోనే జవాబు ఇమిడి ఉంది అని కృష్ణజీ మాటల్లో అర్థం ఏంటి చూడండి ఒకసారి. అంటే ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది అంటే జవాబుని బయట అన్వేషించక, నీ అనుభవాలతో అన్వేషించక, గ్రంథాల్లో అన్వేషించక, దేని నుంచి, ఎవరి నుంచి ఆశించి అన్వేషించక. ఎందుకంటే జవాబు అనేది జవాబు కాదప్పుడు. అందుకని అది ప్రశ్న మళ్ళీ వస్తుంది జీవితంలో. ఇలాగా ఎన్ని ప్రశ్నలు ఎలాగా అంటూనే జీవితం సాగిస్తున్నాం కదా! జవాబు దొరికినట్టే ఉంటుంది. మళ్ళీ జవాబు నుంచి మళ్ళీ ఎలాగే వస్తుంది. చూడండి మనకి ఆవేదన వస్తుంది, సమస్య వస్తుంది. సమస్య వచ్చి చాలాసేపు ఆలోచిస్తాం. హమ్మయ్య! అనుకుంటాం. ఇది చేసేద్దాం అనుకుంటున్నాం. రేపు ఉదయం లేచేసరికి మళ్ళీ ఇందులో కరెక్టేనా ఇలా చేస్తే? అవుతుందా? ఎలాగా? ఎలాగా? అని మళ్ళీ ఒక ప్రశ్న మొదలవుతుంది. అంచేత ఒక సమాధానం మనం ఎక్కడి నుంచి పొందినా అది సమాధానం కాదు. అంచేత ప్రశ్నతో నిలవాలి అనే విషయము మనకి బాగా అర్థం అవ్వాలి కృష్ణ గారు. మనందరికీ అర్థం అవ్వాలి. ప్రశ్నతో నిలవాలి అని మనందరికీ అర్థం అవ్వాలి. అంటే ప్రశ్నతో నిలవడం అంటే ఏంటి? జవాబు అనేది మనసు ఇవ్వలేదు. ఏ జవాబైనా అనుభవం నుంచి తెలీదు మనకి. ఇతరులు చెప్పింది కూడా జవాబు కాదు. అయితే నేను నా మనసు నుంచి ఇచ్చింది కూడా జవాబు కాదు. కాబట్టి ప్రశ్నతో నేను నిలవగలను అనేది అత్యంత ముఖ్యం. ప్రశ్నతో నిలవడం అంటే ఏంటి?
అంటే రెండే విషయాలు ఉంటాయి. నేను ఒక ప్రశ్న వేశాను అనుకోండి. ఆ, ఏమండి, ఆ, విభజన అంటే విభజన అనేది ఏంటి? విభజన ఎలా వస్తుంది మనకి? మన జీవితం అంతా ఒక విభజనే జరుగుతుంది. అంది ఆ విభజన అనేది లేకుండా ఉండడం లేదు. నేను కానిది, ఇది, అది. సో, నా ఆలోచన, అక్కడ సెక్స్, లేదా అంటే భగవంతుడు, లేకపోతే ఒక అల్ప సంతోషము, లేకపోతే మహదానందము, లేకపోతే ఇది, అది అని రకరకాలుగా జీవితంలో ఉన్నాయి. ఒక ఆఫీసు, ఒక ఇల్లు, ఆ, తర్వాత ఇంకేంటి, తర్వాత ధ్యానము, ఆ తర్వాత కోవిల్కి వెళ్ళడం, తర్వాత ఈ స్పిరిచువల్ లైఫ్, ఇది మండేన్ లైఫ్, ఇది ఇలా జీవించాలి, అది అలా జీవించాలి అని ఎప్పుడూ విభజన ఉందా లేదా జీవితంలో? ఉంది. సో, ఈ విభజన అంతమవుతుందా ఎప్పటికైనా అని ఒక ప్రశ్న వేసాము. అంటే జవాబు ఏం చెప్తాం దానికి? అయితే ఏ జవాబైనా నాకు తెలుసునని చెప్పొచ్చు, లేకపోతే నాకు తెలియదండి అని చెప్పొచ్చు. సో, అంచేత నాకు తెలుసును అని అంటే ఏం చెప్తాం? ఎక్కడి నుంచో వెతికి సమాధానం ఏదో మనం చదివిందో ఏదో చెప్తామా? ఏం చెప్తాం జవాబు? ఒకవేళ చెప్తే జవాబా అది? సమస్య మన జీవితంలో సంఘర్షణ పోయిందా? ఎప్పుడు అసలు ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ రాలేదా? జీవితాన్ని అంతటినీ ఒక్కలాగే చూడగలుగుతున్నామా విభజన లేకుండా? చూడలేకపోతున్నాం. సో, కాబట్టి ఏంటి అక్కడ సమాధానం? నాకు తెలియదు. అంతే కదా! ఐ డోంట్ నో. అంటే నిజాయితీగా చెప్పాలంటే విభజన విభజన ఎందుకు నీ జీవితంలో ఆగడం లేదంటే నాకు తెలియదు. అదొక్కటే సమాధానం. మరేది సమాధానం కాదు. అప్పుడు ఆ తెలియని స్థితిలో ఆ ప్రశ్నతో నిలబడాలి మనం. ఎందుకు విభజన? జీవితంలో ఎందుకు విభజన అనేది పోవడం లేదు? ప్రశ్నతో నిలబడాలి. నిలబడితే దేర్ ఈజ్ ఎ సైలెన్స్. అంటే నాకు తెలియదు అన్నప్పుడు ఇంకా ఆన్సర్ లేదు కనుక అక్కడ ఏం చేస్తుంది? మనసు దేన్ని సెట్ చేయలేదు. అలా ఉండిపోయింది ఆ ప్రశ్నతోటి. అప్పుడు వచ్చే సైలెన్స్‌లో నుంచి ఒకటి, ఒకటి, ఒకటి డీప్‌గా ఆ లేయర్స్‌లోకి వెళ్ళినప్పుడు ఆ సైలెన్స్ కొన్ని రివిలేషన్స్ ద్వారా అన్‌ట్రూత్ ఏదో, ట్రూత్ ఏదో బయటపడతా ఉంటుంది. అంటే యాక్చువల్‌గా మన లైఫ్‌లోనే ఉండేటువంటి విషయాలలో ఎక్కడ అన్‌ట్రూత్ ఉంది, ఎక్కడ విభజన పుట్టింది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనకి ఆహ్, ఒక 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 స్ఫూర్తి రూపంలో, ఒక దర్శన రూపంలో మనకు అంతరంగ దర్శనం ఒకటి కలుగుతా ఉంటుందన్నమాట. దీన్ని అంతర్దృష్టి అంటాం. సో, అది కలుగుతుంటే మనకి వచ్చే క్లారిటీ వేరు. తర్వాత ఒక ఆన్సర్ చెప్తే ఒకరి నుంచి మన అనుభవం నుంచి చెప్పిన ఆన్సర్ వేరు. ఈ 2 ప్రపంచాల దూరం. ఒకటి మనల్ని తిరిగి సెల్ఫ్‌లో పడేస్తుంది. అందుకే సమస్య ఉంటుంది. ఒకటి సమస్యను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ దాని లోపట ఉండేటువంటి చిక్కుముళ్ళన్నీ విప్పుతుంది. బహిరంగపరుస్తుందనమాట. ఒక వస్త్రం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ వస్త్రంలో ఏమున్నాయి? పొడుగు, పేక అల్లబడి ఉన్నాయి. నూలు పోగులు. సో, ఇవన్నీ కూడా ఓపెన్ అయినప్పుడు అక్కడ వస్త్రం ఉందా? ఓన్లీ నూలు పోగులున్నాయి గానీ వస్త్రం కాదది. ఆ నూలు పోగులు ఒక్కొక్కటి తీసేస్తే అక్కడేముంది? ఏమీ లేదు. అంటే వస్త్రం అనే భ్రమని ఆ నూలు పోగులు అల్లిక వల్ల కనిపించాయి అంతే. సో, అలాగా థాట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది అక్కడ మనకి అర్థమవుతుందనమాట. సో, ఇదంతా చెయ్యాలి అనంటే దేర్ మస్ట్ బి ఎ లాట్ ఆఫ్ ఫోకస్‌నెస్, ఎ లాట్ ఆఫ్ సీరియస్‌నెస్, ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉండాలి మనకి. సో, మనకది లేదు. తొందరగా ఏదో ఒకటి కావాలి పరిష్కారం. దట్స్ వై మనం ఎప్పుడు ఆ సమస్యలోనే చిక్కుకొని ఉంటున్నాం. ఏమో చూడాలి కదా! సార్ ఇప్పుడు మీకు ఒక జిడ్డు కృష్ణమూర్తి అనే ఒక బంగారు నిధి దొరికింది సార్. హ్మ్. నాకు ఇవ్వచ్చు కదా అది మీరు. బాగా చెప్పారు. అంటే కృష్ణమూర్తి గారు ఆ బంగారపు గనిని పాపం అందరికీ ఇచ్చేయాలని 60 ఏళ్ళు మాట్లాడారు. కానీ ఎవరు ఆ బంగారపు గన్ని తీసుకోగలిగారు? ఆయన తలుపులన్నీ తీసే ఉంచారు. ఎటు నుంచైనా కాపలా ఎవరిని పెట్టలేదు. గన్‌మ్యాన్స్‌ని పెట్టలేదు.
కానీ ఎవరు అందులోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన మాటలనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు గానీ, ఆయన చెప్పిన మాటల్ని జీవితంలో ఆచరించడానికి ఎవరు ప్రయత్నించలేదు. చూడ్డానికి ఒప్పుకోవడం లేదు. సులువుగా మనమేమంటే మనకి చాలా బద్ధకమండి. మనం వి ఆర్ వెరీ లేజీ ఫెలోస్. ఆహ్, ఏంటంటే మనకి ప్రతీదీ అందించేయాలి, నోటి దగ్గర పెట్టాలి. హ్యాపీగా మనం ముద్ద మింగి తినేయాలి. దాని రుచి చూసి జీర్ణం అయిపోవాలి, శక్తొచ్చేయాలి. అంతేగాని మనం దాన్ని హ్మ్. దాని యందు దృష్టి పెట్టి అది ఏంటి అని కష్టపడడానికి ఇష్టపడమనమాట. సో, జీవితంలో సెక్స్ కోసమో, స్త్రీ సుఖం కోసమో, పురుష సుఖం కోసమో కష్టపడతాం. డబ్బుల కోసం కష్టపడతాం. తర్వాత పేరు ప్రతిష్టల కోసం కష్టపడతాం. సో, ఇవన్నీ దుఃఖాన్ని కదా చివరికి తెచ్చిపెడుతున్నాయి సుఖాలన్నీని. అయితే ఏది సార్ నిజంగా కావాలి, నిజంగా తెలుసుకోవాలి అని గురించి ఎందుకు కష్టపడడం లేదు మనం? అది కృష్ణమూర్తి అడుగుతున్నారు. యూ హావ్ టు వర్క్ హార్డ్ అంటారాయన. నేను 40 ఏళ్ళు బట్టి వింటున్నాను గానీ నేను మారలేదంటే ఎవరిది తప్పు అని అడుగుతారు. నేను చెప్తున్నది ఒక అద్దం లాంటిది. ఒక మాట. సో, నువ్వు విన్న తర్వాత నీలోకి చూసుకో. అప్పుడు అద్దాన్ని పగలగొట్టి, అద్దం అవసరం లేదు. నా మీద డిపెండ్ అవ్వద్దు. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ అయితే నీ జీవితంలో సత్యాన్ని ఎప్పుడు పొందలేవు అనే విషయం నిర్ధారణగా ఘంటాపథంగా చెప్పారు. ఎలాగిచ్చేయమంటారు అది? ఇస్తే పుచ్చుకునేదా అది? ఎవరికి వారు తెలుసుకోవాల్సింది. అంతే కదా! సార్ చిన్న చిన్న గురువులే విగ్రహాలు, టెంపుల్స్ కట్టించుకుంటున్నారు సార్. హ్మ్. అవును. అంటే అదే ట్రెడిషన్ అంటున్నారండి. ఈ సాంప్రదాయం యొక్క వలలో పడి ఏం చేస్తున్నారండి అందరూ? డిపెండ్ అవుతున్నారు కదా! సాంప్రదాయం అనే మాటకేంటి? దేర్ ఆర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆహ్, హిస్టరీ బిహైండ్ ఇట్ సాంప్రదాయంలో. సో, ముత్తాత, ఆ మీద తాత, ఆ మీద తాత నుంచి ఈ సాంప్రదాయం మనం ఫాలో అవుతున్నాం. సో, అందుకని సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు స్వతంత్రంగా క్వెషన్ చేసే అవకాశం ఉందా? ఊకొడుతున్నారు. అది చేయకపోతే ఏమవుతుందో అని భయపడుతున్నారు. మొన్న కార్తీక పౌర్ణమి వచ్చింది. మనలో అందరూ చాలామంది ఉపవాసాలు ఉన్నారు. తర్వాత ఆహ్, దాన్నేమంటారు? పౌర్ణమి పూజ చేశారు. ఇలా జరుపుకున్నారు అందరూను. సో, ఎందుకు దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించారు అని అంటే అది మనలో తప్పా, మనం రైటా దీపం అని అనటం లేదు. వెలిగించుకున్నామా? అది తప్పా, రైటా అనటం లేదు. కానీ మనం ఆధారపడుతున్నామా? ట్రెడిషన్‌లో కొట్టుకుపోతున్నామా? లేతే నిజంగా ప్రశ్నిస్తున్నామా జీవితాన్ని? ప్రశ్నించటం లేదు. కాబట్టి ట్రెడిషన్‌లో కొట్టుకుపోతున్నాం. ట్రెడిషన్ అంటే ఇంకొక అర్థం ఉంది. మన కోపం ట్రెడిషన్. తెలుసా మీకు? భయం ట్రెడిషన్. తర్వాత అన్ని ట్రెడిషనే. మనలో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్‌లో ఆ కండిషనింగ్ అంతా ట్రెడిషనే. ఎందుకంటే అది ఎంతో కాలంలో మనం గడించిన అనుభవాలు ఉంటాయి కదండీ! సో, ఈ అనుభవాల ద్వారా మనసు దాన్ని అలవాటు చేసుకొని, అందులో సెక్యూరిటీని కోరి, ఆ తెలిసిన దాన్ని వదలనంటుంది. ఇప్పుడు పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, మంత్రాలు, శాంతులు ఇవన్నీ ఎలాగైతే వదలనంటుందో, ఇది కూడా వదలనంటుంది. ఆ కోపాన్ని వదలను. అమ్మో! కోపం వదిలేస్తే నన్ను అందరూ తినేస్తారు. భయం వదిలేస్తే ఎలాగా? భయం ఉండాలి అని మనమే చెప్తాం. కొన్ని చోట్ల భయం ఉండాలి. ఇది, అది అని. సో, ఇదంతా ట్రెడిషన్ కాదా? సో, ట్రెడిషన్ అంటే ఇదంతటిని వదిలిపెట్టాలి. కేవలం సాంప్రదాయాలు, పూజలే కాదు. అది వదలగలమా? ఇది ప్రశ్న వేయాలి మనం. అది వదలకపోతే మరి దారి లేదు. నేను వదలలేనండి, ఇలాగే ఉంటానంటే ఉండమంటున్నారు అంతే. దానికో సారీ మార్గం సార్. లేదు. సొల్యూషన్ లేదు. నా ట్రెడిషన్ ఉండాలి. నా జ్ఞానం కూడా కావాలి సార్. 2 కావాలంటే దొరకవు. ఒకటి కావాలంటే ఒకటి సార్ వదలను. థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తాను. వెల్కమ్ సార్. థాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. బాగా చెప్పడం ముఖ్యం కాదు. అర్థం చేసుకోవడం ముఖ్యం సార్. ఆచరించడం ముఖ్యం.
ఇంకెవరు వచ్చి మాట్లాడతారు? మీ అవగాహన కూడా పంచుకోండి అందరూ. దక్షిణామూర్తి గారు. నేను టాపిక్ గురించి 2-3 మాటలు చెప్తాను సార్. సార్ మన ప్లీజ్. ఇవాళ టాపిక్ సార్. క్లారిటీ ఇన్ థింకింగ్ చెప్పారు కదా. క్లారిటీ అంటే స్పష్టత అని మీరు చెప్పారు. థింకింగ్ మనకు తెలిసిందే, ఆలోచన. అవును. అది అనుభవం నుంచి జ్ఞానం మెదడు సెల్స్ లో మెమరీ కింద, అంటే జ్ఞాపకాల కింద ఉంటుంది. ఆ జ్ఞాపకాల నుంచి ఆలోచన వస్తుంది. ఉమ్, ఉమ్, ఈ ఆలోచన, ఇప్పుడు మన క్లారిటీ ఇన్ థింకింగ్, ఆలోచన స్పష్టంగా ఎందుకు ఉండదు, ఆలోచన స్పష్టంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది కొంచెం చూస్తే, ఈ ఆలోచన ఏమవుతుందంటే, మనం ఒక పద్ధతిలో వెళ్తుంటే, ఒక హ్యాబిట్కి అలవాటు పడిపోతే, ఒక గ్రూవ్లో పడిపోతే, ఒక ప్యాటర్న్లో పడిపోతే ఆలోచన స్పష్టంగా ఉండదు. ఉమ్, ఆలోచన స్పష్టంగా లేకపోవటం వల్ల మనకి ఏమవుతుందంటే, కెపాసిటీ టు రీజన్. ఉమ్, మనం రీజన్ అంటే అది ఇంటలెక్చువల్ యాక్టివిటీ అనుకుంటాము, కానీ మనకి ఈ మానసిక రంగంలో ఉన్న ఆ విషయాలను అర్థం చేసుకోవాలంటే స్కెప్టిసిజం అండ్ డౌట్, అవి Yeah. రెండు కూడా కావాలి. అవును. అవి లేకపోతే మళ్ళీ ఆలోచనలో క్లారిటీ ఉండదు. ఉమ్, అలాగే మనం ఒక గోల్ కానీ, ఒక డైరెక్షన్ కానీ, ఒక పర్పస్ కానీ పెట్టుకుని ఆలోచిస్తే, ఆ ఆలోచన, ఆ ఆ పర్పస్, ఆ గోలు, ఆ మోటివ్ అది డిసైడ్ చేస్తుంది. అప్పుడు ఆలోచనలో క్లారిటీ ఉండదు. ఉమ్, ఉమ్, అలాగే ఇంకోటి ఏంటంటే, మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి, ఉమ్, కన్ఫ్యూజన్లో ఉంటే ఆలోచన సరిగ్గా ఉండదు. కన్ఫ్యూజన్లో ఉన్నవాడు ఏం చేయాలి? వాడు ఏం ఆలోచించినా, వాడు ఏం చేసినా కూడా అది కన్ఫ్యూజన్ నుంచే వస్తుంది, అంతే, క్లారిటీ ఉండదు అక్కడ. ఉమ్, మనం ఒక అడవిలో చిక్కు పడిపోయాం అనుకోండి, మనకి ఎటు పోవాలో దోవ తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాము? మనం ప్రశాంతంగా ఒక చోట నిలబడతాం, ముందు అటు ఇటు పరిగెత్తడం మానేస్తాం, ఆగుతాం. అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నవాడు ఆలోచన ఆపాలి, కన్ఫ్యూజన్ నుంచి డెసిషన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఆ డెసిషన్ కూడా కన్ఫ్యూజనే అవుతుంది. ఉమ్, అలాగ మనం ఏమి చేయకుండా, అంటే చాయిస్ అనేది మనం పెట్టుకోకుండా, మనం ఆ సిచ్యువేషన్లోనే ఉండగలిగినట్టయితే వీ కమ్ టు ఎ స్టేట్ ఆఫ్ ఎలోన్నెస్. Hmm. ఎలోన్నెస్లో క్లారిటీ ఇన్ థింకింగ్ వస్తుంది. ఉమ్, ఉమ్, అలాగే ఒక లాంగ్వేజ్లో మనం అలవాటు పడ్డాం అనుకోండి, మళ్ళా థింకింగ్ క్లియర్లీ ఉండదు. ఇట్ ఈస్ డిక్టేటెడ్ బై ద లాంగ్వేజ్ దట్ వీఆర్ యూజ్డ్ టు, it is dictated by the religion we are having, it is dictated by the belief that we are having, and clarity in thinking will not be there. yes. ప్రస్తుతానికి అంతే సార్. థ్యాంక్ యూ. అదే చాలా బాగా చెప్పారు. అదే గతం అనే దాన్ని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతకాలం పనిచేస్తుందో ఆలోచనలో, అప్పుడు క్లారిటీ అనేది ఇంపాసిబుల్ కదా. అదే మీరు చెప్పిన మాటలన్నిటిలోకి నాకు అర్థమైంది. సో అందుకనే అక్కడ గతము లేని చూపు కావాలి. ఆ గతం లేని చూపులో మాత్రమే అసలు నిజమైన అవగాహన, నిజమైన చర్య పుడుతుంది అక్కడ. కానీ ప్రతి క్షణము ఆలోచన, ఇప్పుడు ఉదాహరణకి ఒక క్లియర్ అనుకుంటే దాని అర్థం చూస్తే, ఒక సరస్సు ఉందనుకోండి, చూసాం కిందకి, సరస్సు నిశ్చలంగా ఉందాం మనసులో.
నిశ్చలంగా ఉంది. ఒక మనస్సు నిశ్చలంగా ఉంటే ఎలాగో అలాగే ఒక సరస్సు నిశ్చలంగా ఉందనుకోండి. అంటే కదలిక లేదు. అప్పుడు ఏమైంది? దాంట్లో చూస్తే కళ్ళతో చూస్తే దాని అడుగున పెబిల్స్, స్టోన్స్, ఈతున్న చేపలు, అడుగున కొంత ఇసుక ఇదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది లోపటికి. లోపటి వరకు చూడగలుగుతున్నాం. సో, అందుకని అలాగే ఒక లైట్ ఉంటే ఒక చెట్టు మీద ప్రసరిస్తే ఆ కాంతిలో దాని కొమ్మలు, ఆకుల కలరు, షేప్స్ తర్వాత మాను దాని కలరు, తర్వాత మొత్తం చెట్టు తాలూకా స్వరూపం అంతటిని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అయితే ఇది ఇది క్లారిటీ అనుకుంటే మీనింగ్. సో, అలాగే ఇప్పుడు ఒక గ్లాసులో నీరు పోసామనుకోండి. ఆ నీటి అడుగుని కొన్ని కలర్ స్టోన్స్ ఏవో పెట్టాను. అయితే దాని మీదని స్కమ్ ఉంది. అంటే ఒక పొట్టో లేకపోతే ఇసుక, రేణువులో ఏదో ఒక చెత్త ఉంది మీదని. మనం ఆ గ్లాస్ మీద నుంచి కిందకి చూసినప్పుడు అడుగునేముందో మనకు కనబడదు. సో, మీద నుంచే చూడాలి తప్ప ఇంకా వేరేగా చూడడానికి అవకాశం తల తిప్పడానికి వీల్లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి? ఆ స్కమ్ లేకపోతే కదా చూడగలం కిందని. కాబట్టి అక్కడ అడ్డొస్తున్నదేంటి? వాట్ ఈస్ ది అబ్స్ట్రక్టింగ్ ఫ్యాక్టర్? ఇది ముఖ్యం అన్నమాట. నాట్ వాట్ ఈస్ బిహైండ్ ది వాటర్ ఆర్ ది బాటమ్ ఆఫ్ ది వాటర్ అది కాదు. వాట్ ఈస్ దట్ అబ్స్ట్రక్టింగ్ ద సైట్? That is required. So when we see this related to the mind, the abstracting factor is the past knowledge, the opinions, the judgments, and the images we have about ourselves and about others. ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది అబ్స్ట్రక్టింగ్ ఫ్యాక్టర్. కెన్ వి సీ థింగ్స్ యాజ్ దే ఆర్? టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్, is it possible to see with this abstracting factor? అంటే అడ్డొస్తున్న ఈ విషయాలతో చూస్తే ఉన్నది ఉన్నట్టు చూడడం సాధ్యం అంటారా అని మనం ప్రశ్న వేసుకొని మనలోకి మనం ప్రశ్న వేసుకొని చూడగలగాలి. అప్పుడు ఓహో ఇది అని మనకు తెలియాలి. ముందు తెలిస్తే అప్పుడు దాన్ని లేకుండా చూడటం సాధ్యమవుతుంది. అందుకనే దేర్ మస్ట్ బి ఎ సైలెన్స్. అంటే గతము అనేది ఆగినప్పుడు వచ్చే సైలెన్స్ ఉండాలి. గతం లేని ఆ ట్రెడిషన్ లేని సైలెన్స్ ఉండాలి. ఆ సైలెన్స్ అందుకే మీరు చెప్పినట్టు ఇందాక ఎనీ ఎమోషన్లో కొట్టుకుపోతున్నప్పుడు అక్కడ సరైన దర్శనం లేదు. అలాగే గతంలో కొట్టుకుపోతున్నప్పుడు ఉండదు. గతంతో చూస్తున్నప్పుడు ఉండదు. అలాగే కన్ఫ్యూజన్ ఉండేటప్పుడు ఉండదు. సో, అందుకని నిలకడ కావాలి. మనసులో నిలకడ ఎప్పుడు వస్తుంది? నిశ్శబ్దం ఉన్నప్పుడు నిలకడ ఉంది. ఆ స్థితిలోనే మనస్సు ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలదు. లేకపోతే తనకు తెలిసిన భావాలతో అది చూస్తుంది. కాబట్టి అది చూడడం కాదు. అందువల్ల మళ్ళీ చిక్కుల్లో పడుతుంది. ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ అండి. బాగానే చెప్పారు. సార్ నమస్తే సార్. నమస్తే రాజు గారు. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మెడిటేషన్ చేసినా అతను అలానే ఉన్నాడు, చేయకపోయినా అంటే రియల్ లైఫ్లో అతను అలానే ఉన్నాడు. అంటే బాధపడకుండా అతను ఏ ఆలోచన లేకుండా నార్మల్ గానే కూల్ గానే ఉన్నాడు. సో అటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి అనొచ్చు? అంటే యోగి అనొచ్చా, ఋషి అనొచ్చా, లేదంటే ఒక గొప్ప వ్యక్తి అనొచ్చా, లేదా ఒక సాధారణమైన వ్యక్తి నార్మల్ వ్యక్తి అనుకోవచ్చా? అంటే అతను అంటే ఇప్పుడు మీరు చెప్పింది 2 విధాలుగా ఉన్నాయి. ధ్యానపరుడు కాదు. కానీ సామాన్య జీవితంలో అతను ఏ రకమైన దేనికి లోను కాకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ 2 గురించే మీరు అడుగుతున్నారు. అవును సార్. వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి అని? అంటే మెడిటేషన్ చేసినా అతను అలానే ఉన్నాడు. అంటే కూల్ గానే, నార్మల్ గానే, ఏ ఆలోచన లేకుండా, బాధ లేకుండా, చింతించకుండా నార్మల్ గానే ఉన్నాడు. మెడిటేషన్ చేయకపోయినా
అంటే రియల్ లైఫ్‌లో ప్రశాంతంగా, కూల్‌గా ఏ బాధ లేకుండా అలానే ఉన్నాడు. ఉమ్. సో, అటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి అనొచ్చు అని. అంటే అసలు మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అంటే మనసు నిలకడగా ఉండటం, ప్రశాంతత రావడం. ఆ, అంటే ఏ దుఃఖం లేనటువంటివి. ఈ ఆలోచన రహిత స్థితి. ఆలోచన రహిత స్థితి. ఓకే. మరి ఈ రెండో వ్యక్తికి ఆలోచనలు ఉన్నాయి కదా? అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌కి నేనున్నాననుకోండి సార్ ఎగ్జాంపుల్‌కి. ఉమ్, వేరే వాళ్ళు మెడిటేషన్ చేయమంటే ఇలా వచ్చిద్ది, అలా వచ్చిద్దని చెప్పారనుకో ప్రశాంతత వస్తుందని. వాళ్ళు ఉమ్, చెప్పినట్టు నేను చేశాను. ఉమ్, సో, నేను చేసినప్పుడు కూల్‌గానే, ప్రశాంతంగానే, నార్మల్‌గానే ఉన్నాను. అంటే ఉమ్. ఏ బాధ ఏది లేకుండా, ఆలోచనలేమి యా, లేకుండా. యా. అవును. సో, మళ్ళీ ఉమ్, మెడిటేషన్ చేసిన తర్వాత అంటే కళ్ళు తెరిచిన ఉమ్, తర్వాత రియల్ లైఫ్ ఉంటుందిగా ప్రాపంచికంగా. ఉమ్. సో, అప్పుడు నేను నార్మల్‌గా ఎదుటి వ్యక్తితో అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా రియాక్ట్ అన్నాను. అవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు గూడా ఏ ఆలోచనలు లేవు, దుఃఖం గాని ఏమీ లేదు. ఉమ్, సో, నార్మల్‌గానే ఉన్నాడు. ఉమ్. సో, అటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి అనొచ్చు అని. అంటే ఒక యోగి అనొచ్చా? అంటే ఋషి అనొచ్చా? ఇప్పుడు ధ్యానం అనేది ఒక ప్రాక్టీస్‌గా ఎవరైతే చేస్తున్నారో ఏ సిస్టమ్ అయినా సిస్టమ్ అవ్వచ్చు. అందుకని ఓకే. దాన్ని ఎవడో సాధ్యం చేసుకోవాలి ఆ స్థితి అని ధ్యానిస్తే, ధ్యానం ఒక ప్రక్రియ. అది ఒక రకమైన సిస్టమ్. దాన్ని అనుసరిస్తున్నారు. కొంతమంది మంత్ర జపం చేస్తారు. కొంతమంది శ్వాస మీద దృష్టి పెడతారు. కొంతమంది నామం అదే కొంతమంది మరొక అభ్యాసం అంటే నాసికాగ్రం మీద దృష్టి పెడతారు. కొంతమంది భ్రూమధ్య స్థానం అంటారు, అక్కడ పెడతారు. ఇలాగ రకరకాలుగా కాన్సంట్రేషన్ చేస్తారు. రకరకాలుగా కొన్ని శిక్షణలు ఇస్తారు. ఇవన్నీ చాలా స్కూల్స్ ఆఫ్ థాట్స్‌లో ఉన్నాయి మెడిటేటివ్ సిస్టమ్స్. అయితే అవును. నిజ జీవితంలో ఏమవుతుందంటే, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా అక్కడ ఆశ్రమంలో ఉన్నంత కాలం, గురువులు చేయించినంత కాలం కొద్దిగా బాగానే ఉంటుంది. ఇంటికొచ్చి కొన్ని రోజులు బావుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, వెంటనే ఆహ్, రిలేషన్‌షిప్‌లో భార్య, కుటుంబం, పిల్లలు లేదా దగ్గర సంబంధం వీటన్నిటిలోనే ఉండేటప్పుడు రియాక్ట్ అయిపోతున్నారు మళ్ళీని. అంటే మళ్ళీ భయం వస్తుంది. మళ్ళీ కోపం వస్తుంది. మళ్ళీ ఆందోళన వస్తుంది. మళ్ళీ ఏదో ఫ్యూచర్ గురించి ఏదో వస్తుంది. సో, వై దిస్ ఈస్ కమింగ్? ఎందుకంటే అక్కడ సెల్ఫ్ నాశనం అవ్వలేదు నేననేది. సో, మెడిటేషన్ అంటే ఏంటి అసలు? ఆలోచన లేని స్థితి కాదు. ఆలోచనని అర్థం చేసుకోవడం వల్ల ఆలోచన ఆగిపోయిన స్థితి. నేనుని అర్థం చేసుకోవడం వల్ల ఆ నేను అనేది లేని స్థితి. అప్పుడు జరిగే మెడిటేషను చేస్తున్న మెడిటేషన్ కాదు, సంభవించే మెడిటేషన్. అది సంభవిస్తుంది. ఎందుకంటే నిశ్శబ్దం ఎక్కడుందో ధ్యానం అక్కడుంది. కానీ నిశ్శబ్దాన్ని సంపాదించే ప్రయత్నం చేసినప్పుడు అది ధ్యానం కాదు. అయితే నిజంగా ఆ ధ్యానం అంటే ఏంటి? అని ఒకటి చూడాలి మనం. రెండోది ఇప్పుడు నిత్య జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు వీటిని వాటిని అతను గమనించాడనుకోండి ప్రతిదాన్ని. ఒకలాంటి సైలెన్స్ వస్తుంది అతనికి. తప్పకుండా వస్తుంది. అలా గమనించటంలో. సో, ఆ నిత్య జీవితం యొక్క అవగాహన లేనిదే ఈ సైలెన్స్ రాదు. ఒకవేళ శాంతంగా ఉండాలి అని అనుకున్నా, శాంతాన్ని ప్రాక్టీస్ చేసినా, ప్రాక్టీస్ చేయబడేది కాదు సుగుణం. కానీ అసలు ఏం జరుగుతుందో ప్రస్తుతం చూడడం వల్ల, దాన్ని అర్థం చేసుకోవడం వల్ల అది పోయి దాని స్థానంలో వచ్చేది సుగుణం. డిజార్డర్ పోతే వచ్చేది ఆర్డర్. సో, అందుకని చూడవలసింది డిజార్డర్. కానీ ఆర్డర్‌ని తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం కాదు. సో, ఇది నిజంగా చేయవలసింది. సో, నిజంగా అది చేసినప్పుడు ఏమవుద్దంటే యాక్చువల్‌గా సెల్ఫ్ అండర్‌స్టాండింగ్ జరుగుతుంది. అంటే నేను అనేదేంటి? ఆలోచన అనేదేంటి? హ్మ్. ఇది ఆలోచన ప్రక్రియ ఏంటి? తర్వాత అది రియాక్ట్ అనేది ఎలాగవుతుంది? గతం అనేదేంటి? టైం అనేదేంటి? ఆలోచన అనేదేంటి? ఈ విషయాలన్నీ అతనికి అవగాహన అవ్వడం మొదలుపెడతాయి. ఎక్కడ? నిత్య జీవితంలో తన బాంధవ్యాలలో
తన జరుగుతున్న ఒక విషయాన్ని వినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు ప్రతి క్షణంలో అతను ఏదో నేర్చుకుంటాడు. అంటే తెలుసుకోవాలనుకున్నవాడు. సో, కాబట్టి ఆ నేర్వడం అనేది అంతం లేనిది. సో, అవగాహన వల్ల ఏమవుతుంది అనంటే నిశ్శబ్దం ఆటోమేటిక్‌గా రావడం మొదలుపెడుతుంది జీవితంలో. అది ఒక ప్రాక్టీస్ కాదు. సో, ఎప్పుడైతే సెల్ఫ్‌ని అర్థం చేసుకున్నాడో వచ్చినటువంటి ఆ నిశ్శబ్దం దాన్నేమంటారంటే నాన్ కాన్‌ఫ్లిక్ట్ స్టేట్ అంటారు. అంటే ఒక ఘర్షణ లేని స్థితి. అది ఆ నిశ్శబ్దం. అది మళ్ళీ అది కూడా పూర్తి ధ్యానం కాదు. ఈ ఘర్షణ లేని స్థితి ఒక మైలురాయి. సో, దాని నుంచి వెళ్ళినప్పుడు అది ఒక ఎనర్జీతో కూడుకొని ఉంటుంది. అది కొంత దూరం అలాగే ఘర్షణ లేని స్థితిలో ఇంకా ఇంకా లోతుగా అతను గమనన చాలా తీవ్రతరం అవుతున్నప్పుడు, అటెన్షన్ పెరుగుతున్నప్పుడు అది ఏమవుతుంది అనంటే చివరికి ఒక శక్తి రూపాన్ని ధరిస్తుంది ఇంటర్నల్‌గా. ఒక మహాశక్తిగా. అంటే ఏంటి? ఆ శక్తే పని చేయిస్తుంది అతని చేత. ఆ శక్తే ఆలోచింపచేస్తుంది. ఆ శక్తే తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. మనస్సు కాదక్కడ. కాబట్టి అక్కడ శక్తి మాత్రమే ఉంటుంది. ఆ శక్తి ప్రేమ శక్తి. ఆ శక్తి అనుకంప, దయ, కరుణ. ఇది మనకు తెలిసిన పదాల యొక్క అర్థంతో నేను మాట్లాడటం లేదు. అది అది సంభవించినప్పుడు ఆ వ్యక్తి అదిగా మారిపోతాడు. అక్కడ వ్యక్తి అనేవాడు లేడు. అటువంటిది నిజమైన ధ్యానం. అది ధ్యాన స్థితి. కానీ మనం అనుకుంటున్న ధ్యాన స్థితులు కాదు. చాలా ఎక్స్‌పీరియన్సెస్ రావచ్చు ధ్యానంలో. కానీ అన్నీ భ్రాంతులు. శరీరాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు. తర్వాత రకరకాల దృశ్యాలు కనబడొచ్చు. చాలా విషయాలు రావచ్చు. కానీ అవన్నీ కూడా పెరిఫెరీ అన్నమాట. సో, గాఢమైనది ఏంటంటే సెల్ఫ్ పోవాలి. అంతవరకు అది ఆ మూలమైనదేదో, సంపూర్ణమైనదేదో మనకు తెలీదు. తెలిసే అవకాశం లేదు. సార్ అలాంటి వ్యక్తి ఏం చేయగలడు అప్పుడు? ఏదైనా చేయగలడు. అతనికి అసాధ్యం అనేది లేదు. ఎందుకంటే చేసేవాడు అతను కాదు. ఓకే. ఓకే అదే సార్. థ్యాంక్ యూ. నీకు నువ్వే జ్యోతి అవ్వాలని కృష్ణమూర్తి గారు చెప్పింది. హ్మ్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా వారి అవగాహన షేర్ చేసుకోవచ్చు. మాట్లాడండి దయచేసి. ఇంకో ముఖ్య గమనిక నెక్స్ట్ నుంచి వచ్చే వారం నుంచి మనం బైవీక్లీ పెట్టుకుంటున్నాం. అంటే వారం తప్పించి వారం. నాట్ రెగ్యులర్‌లీ వీక్లీ సెషన్స్ ఉండవు. సో, ఈ ఫార్మ్ ఆఫ్ డైలాగ్ బావుంది అనిపిస్తుంది నాకు. సో, ఆ విధంగా మనం షేర్ చేసుకుంటాం, మాట్లాడతాం. క్వెషన్ ఆన్సర్స్ ఉంటే వేస్తాం. లేతే మనం అవగాహన పంచుకుంటాం. లేతే మన జీవితంలోంచి మాట్లాడుకుంటాం. ఏదైనా చేయొచ్చు మనం. ఫ్రీడమ్ ఉంది. సో, ఇలాగైతే మనకి వస్తుంది. తర్వాత ఈ వారం ఒక టాపిక్ మాట్లాడాం కదా! థింకింగ్ గురించి. సో, అది దాని అప్లికేషన్ గురించి చాలామంది డౌట్స్ ఇయన్నీ అడిగారు. సో, ఇదంతా విన్న తర్వాత మనం వీ హావ్ టు డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ అండి. అంటే మనం ఈ వారం అంతా ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ విన్నది తాలూకా విషయం రికార్డ్ కూడా అయ్యుంటుంది. మన మనసులో రికార్డ్ అయింది. సో, కాబట్టి ఆ తెలుసుకున్న దాన్ని మనము హ్మ్, నిత్య జీవితంలో బాంధవ్యాల మధ్య మనం చూసుకోవాల్సింది కదా! సో, దానికోసం మనం ఖర్చు పెడతాం. అది ఆ టైంని. సో, ఆ విధంగా ఏమవుద్దంటే ఒక అలాగే డిస్కషను లేదా మాట్లాడడం కాకుండా సో, మాట్లాడింది మనం డైజెస్ట్ అవ్వాలి కదా మనకి. సో, అందుకని అది
చేస్తే బాగుంటుంది అనిపించింది. కాబట్టి బైవీక్లీ పెట్టుకుందామని ఇక మీదట తెలుస్తుంది. సో వెంకటేశ్వర గారు దయచేసి మీరు ఆ మాట ఆ విషయము గ్రూప్లో పెట్టండి సార్. ఇక మీదట ఇలా ఉంటుంది అనేసి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెంకటకృష్ణ సార్ నా పేరు. సో సార్ ఇప్పుడు గ్రూప్లో నేను యాడ్ అవ్వాలనుకుంటున్నాను సార్. నేను నాకు త్రూ ఫ్రెండ్ ద్వారా తప్పకుండా యాడ్ చేస్తాను సార్. మీరు యాడ్ అవ్వలేదా? లేదు సార్, నాకు త్రూ ఫ్రెండ్ ద్వారా ఈ లింక్ వచ్చిందండి నాకు. సో అదే లింక్ సేమ్ చేసుకున్నాను. ఓకే, ఈ లింక్ అయితే మీరు నా నెంబర్ ఉందా మీ దగ్గర? లేకపోతే జ్ఞానశక్తిలో కానీ మీరు మీ పేరు మీ నెంబరు పెట్టి యాడ్ రిక్వెస్ట్ పెట్టండి, నేను యాడ్ చేసేస్తాను. తప్పకుండా సార్. Yeah. సార్ ఓకే సార్, నేను ఇంకా జస్ట్ మీరు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను. షూర్ సార్ చెప్పండి. సో సార్ జస్ట్ సింపుల్గా చెప్పాలంటే సార్, జస్ట్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ వచ్చినా కానీ నేను జస్ట్ క్లారిటీ ఇస్తానండి, జస్ట్ ఏం జరిగింది అన్నది నాకు. చెప్పండి సార్. సో ఇప్పుడు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది సార్. అది పెద్ద బిజినెస్ అయిందండి ఇవాళ. అలాంటిది జనాలందరూ కూడా ఏం చెప్తారంటే ఫ్యాట్ మానేయండి, లేకపోతే ప్రోటీన్ తీసుకోండి, లేకపోతే అచ్చంగా నాన్ వెజిటేరియన్ అయితే తినండి, లేకపోతే వ్యాగన్ అని ఇలా రకరకాల డైట్లు పేర్లు పెట్టి దాన్ని మార్కెట్ చేసుకొని సేల్ చేసుకుంటారు. అవునండి. కాకపోతే అందులో ఉన్న కోర్ ఏంటంటే ఏదైనా కానీ క్యాలరీస్ సర్ప్లస్ లేకపోతే క్యాలరీస్ డిఫిషియెంట్ అని చెప్పేసి ఉంటుంది సార్. మనకు మన బాడీకి అవసరమైన దానికన్నా ఎక్కువ తినడం, మన పనికి మన శరీరానికి మన ఏజ్కి తగ్గట్టుగా తక్కువ తినగలిగితే అది ఐడియల్గా వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఆ విషయం చెప్పరండి ఎవరు కూడా. ఆ విషయం మానేసి జస్ట్ నువ్వు నాన్ వెజ్ మాత్రమే తిను, లేకపోతే వెజ్ మాత్రమే తిను, లేకపోతే వేగన్ డైట్ ఫాలో అని ఇలా చెప్తారు. సో ఈ కోర్ అర్థమైనప్పుడు మీరు ఏది తిన్నా ఏ డైట్ అయినా తినొచ్చు, ఏది తిన్నా ఆరోగ్యంగానే ఉంటాం, చక్కగా ఏ రోగాలు రెస్ట్ లేకుండా ఫిట్గా ఉండగలుగుతాం. అదే ప్రిన్సిపల్ని మనం ఈ స్పిరిచువాలిటీకి అప్లై చేస్తే మీరు మీ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో ఒక ప్రేమ అంటే ఏంటి అనేది మీరు చెప్పారండి. అంటే మేబీ స్వీజ్ఞానంలోనూ బాంధవ్యాల్లోనూ యూట్యూబ్లో. సో ఒక కోపం లేకపోవడం, భయం లేకపోవడం, క్రోధం లేకపోవడం, ద్వేషం లేకపోవడం, అసూయ లేకపోవడం, ఇలాంటివి ఏవీ లేనప్పుడు ఒక స్థితి ఉంటుంది. అది ఒక ఆలోచన లేని స్థితి అనొచ్చు. ఆ స్థితిలో ఉండగలిగితే మనం ఎవరైనా ప్రేమించగలుగుతాం. సో అది ఒక గతం లేకుండా ఒక లివ్ ఇన్ ద ప్రజెంట్, అంటే ఆ క్షణంలో మనం బ్రతకగలగడం. మన జ్ఞానాలు ఇప్పుడు అందరూ చాలామంది డౌట్స్ అడిగినవి కూడా నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలకి అనుభవాలకి బానిసలు అవుతున్నారు. ఏదో ఒక స్వీట్ తింటారు, ఎప్పుడో ఒక మంచి డిష్ తింటారు, అబ్బా చాలా బాగుంది కదా మళ్ళీ తినాలని చెప్పేసి ఆ అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ స్లేవ్ మెంటాలిటీని దాటి మన మెమరీకి మనం మాస్టర్ అవ్వాలి. మనం అంటే మర్చిపోవడం కాదు. నేను చాలామంది చూశానండి, లివ్ ఇన్ ద ప్రజెంట్ అంటే సార్ నేను జరిగిందంతా మర్చిపోవాలా, లేకపోతే రేపు జరగబోయేది నేను ఆలోచించకూడదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దాన్ని మళ్ళీ నేను కొద్దిగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే ఉంటుందండి, జ్ఞాపకం ఉంటుంది, నా పేరు ఉంటుంది, నా తల్లిదండ్రులు, నా ఊరు ఏమిటి, నేను ఏం పెరిగాను, ఏం చదివాను, నా టాపిక్ ఎక్స్పర్టైజ్ ఏంటి, ఇవన్నీ గుర్తుండాలి ఆబ్వియస్గా. కాకపోతే నేను ఏదైనా ఒక విషయాన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఒక ఫ్రెష్ మైండ్తో, ఒక చిన్నపిల్లలందరూ దేవుడితో సమానం అంటారు కదా, ఆ కాంటెక్స్లో పిల్లలందరూ కూడా ఒక ఎంప్టీ మైండ్తో ఉంటారు. ఎవరో ఒక కార్డర్లో పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవరో పెద్ద ఆయన వచ్చి కేకేశారు, వెళ్ళిపోతారు, వాళ్ళ మైండ్లో ఏముండదు. మళ్ళీ అదే పెద్ద ఆయన కనిపిస్తే కనుక నవ్వుతూ మాట్లాడతారు, చక్కగా ఉంటుంది, వాళ్ళ మనసులో ఏముండదు. అదే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, ఒక అహం అనేది, ఒక నేను అనేది లేదా ఈగో అనేది అక్కడ ప్రొజెక్ట్ అయ్యి, సో వాళ్ళని అన్నాను ఏంటి అది మనసులో పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళు మాట్లాడితే ఇక నేను మాట్లాడను, ఇలాంటిదంతా కూడా బ్యాగేజ్ అంతా కూడా, అంటే ఇక్కడ మన అనుభవాలను మనం మర్చిపోలేకపోతున్నాం. లేకపోతే ఆ స్థాయి దాటి ఆ ఈగోని చంపుకొని, అది ప్రయత్నపూర్వకంగా కూడా కాదు, మనం అబ్జర్వ్ చేస్తే పూర్తిగా చెప్పారు అక్కడ అద్భుతంగా. సో అది అబ్జర్వ్ చేసినంత మాత్రం సరిపోతుంది. అది ఒక ఈగో లాంటిది, మనకు కోపం వచ్చినా భయం వచ్చినా ఏదొచ్చినా దానికి మంది ఏంటంటే నువ్వు చూడు అంతే చాలు, అబ్జర్వ్ చెయ్యి, అది ఆగిపోతుంది. సో అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను సార్.
సో ఇప్పుడు అదే ఈ రిలీజియన్స్ అన్నీ కూడా చెప్పేదంతే, మా మతంలోకి మారండి, లేకపోతే మా దేవుడు కరెక్టు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ బుద్ధుడైనా, జీసస్ అయినా, శ్రీకృష్ణుడైనా, లేకపోతే ఇంకా జరాస్ట్రియన్స్ అనే జరాతుష్ట్ర ఎవరు చెప్పినా కానీ, ఏ రిలీజియన్ తీసుకుని, లేకపోతే మహావీర్ కావచ్చు, ఎవరు ఏ ఏ రిలీజియన్లో చెప్పినా కానీ అందరూ ప్రేమనే బోధించారు. కాకపోతే ఈ రిలీజియన్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా ఒక మార్కెట్ చేయడం. ఇందాక నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఆ డైట్ వెయిట్ పెరగాలంటే లేకపోతే ఫిట్గా ఉండాలంటే మా డైట్ ఫాలో అవ్వండి అని అంటారు కదా. లేకపోతే మీకు ఏదో దాన్నే ఇక్కడ రిలీజియన్స్ కూడా అప్లై చేసుకుంటే అక్కడ ప్రేమ అనేది, ఆ ఈగో లేని ఈ విషయం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం మానేసి జనాలు, లేకపోతే చేసేవాళ్ళు కూడా, ప్రమోట్ చేసేవాళ్ళు లేదా అడ్వకేట్ చేసేవాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పడం కాదు. ఇప్పుడు ఏదైతే మనకి ఈ గ్రూప్లో జరుగుతుందో ఆ విషయం ఒకటే మానేసి, అదే తెలుసుకోవాల్సిన విషయం అదే, ప్రేమమూర్తులుగా మారాలి. అందరూ జీసస్ క్రైస్ట్లు అయిపోవాలి, అందరూ గౌతమ బుద్ధులు అయిపోవాలి. బేసిక్ అది అర్థమైతే ఆ ఎన్లైట్మెంట్ అనేది అఫ్కోర్స్ ఒక టర్మ్స్ పక్కన పెడితే ఆలోచన లేని స్థితి, గతాన్ని బేస్ చేసుకొని రెస్పాండ్ అవ్వడం, లేకపోతే జడ్జ్ చేయడం, అందాక మీరు మాట్లాడుకున్నట్టు ఇలాంటివన్నీ వదిలేసి ఆ లివ్ ఇన్ ద ప్రజెంట్ అనేది మనం ఫాలో అవ్వగలిగితే, ఆ మెడిటేషన్ మీరు 24 గంటలు మీరు నిద్రపోయిన జ్ఞానం చేసినట్టే, ఆ ఆలోచనలో ఏం జరుగుతుంది ఏంటి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఒక కాన్షియస్గా నాది ఒకటి అబ్జర్వ్ చేస్తుంది నాలోని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, నా హార్ట్ బీట్ నాకు తెలుస్తుంది ఇప్పుడు బేసిక్గా. సో అది నాకు ఒక ఎక్కడో ఒక ఎండ్లో తెలుస్తూ ఉంటుంది, అది చూస్తూ ఉంటుంది. నేను ఒకవేళ కోపం వచ్చినా కానీ రాకుండా, ఇందాక అడిగారు కొంతమంది సోదరులు ఎవరో, నాకు ఆలోచన రాకుండా ఉండాలని అంటే, అది మనసు యొక్క తత్వం. మనకున్న అద్భుతమైన ఒక వరం ఏంటంటే ఆలోచించడమే. బ్రెయిన్ పని ఏంటి, అది ఆలోచిస్తుంది. కుక్క లక్షణం ఏంటి, అది మురుగుతుంది. అలాగే బ్రెయిన్కి ఉన్న లక్షణం ఏంటి, అది ఏదో ఒక జనరేట్ చేస్తూనే ఉంటుంది, మెమరీలో పాపప్ అవుతూనే ఉంటుంది. అలా మెమరీలోంచి ఆలోచనలు రాకపోతే ఈరోజు మనం ఒక బల్బు కనిపెట్టలేరు, లేకపోతే ఈ టెక్నాలజీని అంతా కూడా అంత అడ్వాన్స్ చేసి ఎంత సౌకర్యంగా చేయలేరు. దాని పని అది జరుగుతూ ఉంటుంది. అది జరగనిస్తూనే మనం అబ్జర్వ్ చేయాలి. ఒక అవేర్నెస్, ఒక స్పృహ, ఒక ఎరుక అని చెప్పేసి, ఒక దాంట్లోనే ఇంకా కృష్ణమూర్తి గారు చెప్పిందంటే ఎంపిక లేని ఎరుక, చాయిస్లెస్ అవేర్నెస్ అని చెప్పేసి. అంటే జడ్జ్ చేయకూడదు. అంటే అగైన్ నా రిలీజియన్ నాకు ఇది చెప్పింది, లేకపోతే మా నాన్నగారు ఇది చెప్పారు, లేకపోతే మా దేశంలో ఇది పద్ధతి అని ఆ సాంప్రదాయాన్ని బేస్ చేసుకుని వేలాడకుండా ఫ్రెష్గా మనం చూసినప్పుడు దాని నుంచి బయటపడిపోవచ్చు అనమాట. అది ఎంపిక లేని ఎరుక. ఆబ్వియస్గా ఈ సాంప్రదాయాలు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే యాడ్ చేసుకుంటూ వస్తామో అది ఆబ్వియస్గా మనం జడ్జ్ చేస్తున్నాం. ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది కరెక్ట్ అని చెప్పేసి మనం డిసైడ్ చేసేస్తున్నాం. అప్పుడు మన ఫ్లేవర్ మారిపోతుందండి. ఏ రంగులు, ఏ ఆర్భాటాలు లేకుండా ఒక లైట్ అని చెప్పుకుంటే, ఏ రంగులు లేని ఒక స్వచ్ఛమైన ఒక లైట్ అనుకుంటే, ఒక ట్రాన్స్పరెంట్, ఒక కలర్లెస్ థింగ్. దాన్నే మన పురాణాల్లో కూడా చెప్పింది కూడా, విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉంటారంటే, పాల సముద్రంలో అలలు ఉండవంట. సముద్రంలో అలలు ఉంటాయి అంటే ఆలోచనలు ఉంటాయి మనసులో. ఎలాంటి ఆలోచన లేని స్థితిలోనే దైవం ఉంటుంది, అదే దైవ స్వరూపం అని చెప్పేసి అన్నది ఎక్కడో విన్నాను నేను. ఈ కృష్ణమూర్తి గారి దాంతో నాకు ఈ కోర్ చెప్పారనమాట. అంటే సర్ప్లస్ క్యాలరీ డెఫిషియెంట్ అనే కాన్సెప్ట్ కృష్ణమూర్తి గారి ద్వారా నాకు అర్థమైందండి. ఇది అర్థమైన తర్వాత నేను అన్ని లింక్ చేసుకుంటే ఆ క్లారిటీ వచ్చిందనమాట నాకు. బేసిక్గా ఏం చేసినా మనం ఈగో నుంచి అందరూ ప్రొజెక్ట్ చేసి, సినిమా హీరోలు మమ్మల్ని మించినోడు లేడు అంటారు, లేకపోతే సినిమాల్లో కూడా ఏదో ఒక అగ్రెసివ్నెస్ని చూపించడమే హీరోయిజం అనుకుంటారు. పాలిటీషియన్స్ కూడా ఆ పాలిటీషియన్స్ కూడా అందరూ ఈగోయే, నన్ను మించిన నాయకుడు లేడు అంటారు. ప్రతిదీ ఈగో యొక్క ప్రొజెక్షన్స్ అండి. లేకపోతే ఒకే రిలీజియన్ తీసుకున్న దేవుడు విగ్రహాలు పెడతారు. మా వినాయక చవితి వచ్చిందంటే మీ వినాయకుడి కన్నా మా వినాయకుడు పెద్దోడు. అక్కడ ఏమీ లేదు, దేవుడు ఒకడే. కాకపోతే అక్కడ ఈగోని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం మనం దేవుళ్ళు. లేకపోతే వేరే రిలీజియన్ తీసుకుంటే మీ రిలీజియన్ కాదు, మా రిలీజియనే కరెక్ట్ అని చెప్పేసి, ఏదైనా కానీ అహంకారాలే. రాజకీయం రంగు వేసుకున్నా, లేకపోతే ఒక స్పోర్ట్స్, ఒక క్రికెట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ ఈగో ప్రొజెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఇది ఇంకా బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూస్తే, ఆ ఈగో అనేది లేకపోయినా, ఆ శాంతి ఏదైతే ఆ లోపల నీలో ఉన్న జ్యోతిని నువ్వే కనుక్కో అన్నట్టు, అది తెలిస్తే ఈ మార్కెటింగ్లు, ఈ ఎంటర్టైన్మెంట్లు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఎందుకు, మనకేదో విసుకొస్తుంది. అప్పుడు దాని నుంచి పలాయనం అని చెప్పేసి మీరు ఒక మాట చెప్పారు. దాని నుంచి పారిపోవడానికి ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఇన్స్టాలో రీల్స్ చూడడం, లేకపోతే బిగ్ బాస్ చూడడం, లేకపోతే ఏదో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, లేకపోతే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ అప్పుడు ఆ విసుగు నాకు ఎందుకు వస్తుందని చూడగలుగుతున్నాం మనం మన లోపలికి.
అప్పుడు ఆ విసుగు అంటే ఏదో అర్థమవుతుంది. దాంతో ఒక ఫ్రెండ్‌షిప్పో ఏదో జరుగుతుంది. కాకపోతే అది ఎక్కువ రోజులు ఉండదు. ఏదైనా ఒక చెట్టుని ఒక పండు ముగ్గిన తర్వాత మనం దాన్ని కొట్టాల్సిన అవసరం లేదు. దానికి అదే పడిపోతుంది. మనం ఆ ఓపిక ఉండగలగాలి కొద్దిగా. దాన్ని చూడాలి. ఆలోచనొచ్చింది, బాధొచ్చింది, దుఃఖమొచ్చింది, కోపమొచ్చింది, ప్రేమొచ్చింది. ఏదొచ్చినా గాని ఒక ఎఫెక్షనొచ్చింది. నేను అడిక్ట్ అయిపోతున్నాను అనుకోండి. అనుకోకుండా దాన్ని చూడగలిగితే సో, అది అది వండర్‌ఫుల్ థింగ్ అండి. అది పీస్‌ఫుల్ ఆ ప్రశాంతత అనేది ఆటోమేటిక్‌గా ఉంటదండి అక్కడ. హ్మ్. ఎందుకంటే అది రాకుండా ఉండకపోవడం గాదు. వస్తుంది. అది మనకేంటో తెలిసినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుస్తది మనకి. ఓకే. నాకిప్పుడు కోపం వస్తుందంటే కోపం రాకుండా హౌ డు యూ నో అంటే ఎలా నాకు కోపం ఏంటో నాకు తెలీదు. వచ్చింది. అది నాకు కోపం అని ఎలా తెలుస్తది నాకు? నేను దాన్ని చూడాలి. దాంతో ఉండాలి. అప్పుడు ఓకే. ఇది కోపం అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. అది చూస్తూ ఉంటే దానికి అది అక్కడికక్కడే రాలిపోతుంది. సో, ఇది సార్ నా అండర్‌స్టాండింగ్ బేసిక్‌గా. కృష్ణమూర్తి గారు నాకున్న ఆల్‌మోస్ట్ నాకు 10, 15 ఏళ్ల నుంచి ఉన్న నాకు డౌట్స్ అన్నీ కూడా మీ ఒక 4, 5 యూట్యూబ్ వీడియోలతో నాకు బీభత్సమైన అన్నీ ఒక సర్కిల్‌లో క్లోజ్ అయింది. అంటే జీవితం అనేది ఒక పరిపూర్ణత్వం అనేది అవసరం అనుకుంటే జీవితానికి, అందులో ఏదో నాకు ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి గ్యాప్ ఏదో ఒక వెలుతు ఉంటూనే ఉంటుంది. దానికోసం మనం వెతుకులాడుతూ ఉంటాం. సో, నాకు కరెక్ట్‌గా దొరికింది కృష్ణమూర్తి గారండి. సో, హ్మ్. అది నాకు ఇంగ్లీష్‌లో నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకో అంత వీడియోస్ అవి కూడా నాకు ఏమంటారు అంత క్లారిటీ గాని, లేకపోతే వాయిస్ నాకెందుకో నేను అంత అట్రాక్ట్ అవ్వలేకపోయాను. సో, మీది కరెక్ట్‌గా మన తెలుగు కాబట్టి చక్కగా ప్రతి పదం గూడా మనసుకు తాకి నాకు లోపల దానికదే ఆ పదాలతోనే నాకు ఆ లాంగ్వేజ్‌తోనే నాకు ఒక క్లారిటీ అర్థమైందనమాట అండి. కొన్ని కొన్ని నేను వ్యక్తపరచలేకపోవచ్చు ఈ క్షణంలో. కాకపోతే నాకు నా ఎక్స్‌పీరియన్స్ అండి. థాంక్ యూ. Very good understanding, sir. I'm glad. థాంక్ యూ. So, thought has a place and thought has no place. ఇది 1000 సార్లు విన్నారు. అందరూ విన్నారు. కానీ థాట్ ఇంటర్ఫియర్ అయిపోతుంది. థాట్ హ్యాస్ ఎ ప్లేస్ మీరు చెప్పినట్టు. దానికో స్థానం ఉంది నిజ జీవితంలో. ఒక దగ్గర స్థానం లేదు. కానీ ఆ స్థానం లేని చోట కూడా అది ఎంటర్ అయిపోతుంది. అది మనిషి దుఃఖం. సో, దుఃఖము యొక్క సమాప్తమే ఆనందం యొక్క మొదలు. ఆనంద అన్వేషణ దుఃఖములోనికి ప్రారంభం. అది రివర్స్. కానీ అందరూ చేస్తుంది ఏంటి? ఆనంద అన్వేషణ కాదు. దుఃఖాన్వేషణ చేయాలి. దుఃఖంతో ఉండాలి. దుఃఖం గురించి తెలుసుకోవాలి. దాని ఆరిజిన్ కావాలి. సో వెన్ యూ అండర్స్టాండ్ కంప్లీట్లీ వాట్ సారో ఇస్, యు ఆర్ ఏబుల్ టు స్టే విత్ ద సారో, యు సీ ది సారో, అండ్ దట్ ఎండింగ్ ఆఫ్ ది సారో ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అంతే, ఇంకేం లేదు. భగవంతుడు అని ఎక్కడ వేరేగా ఎక్కడ ఒక ఇది పాల సముద్రం మీదో లేకపోతే వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండడం కాదు. అది యాక్చువల్గా ఏంటంటే ఏ మనస్సు అయితే తన దుఃఖం నుంచి విడిపడి సంఘర్షణ నుంచి బయటపడి ప్రశాంత మౌనమైన ఒక స్టేబుల్ స్టేట్కి, నిశ్శబ్ద స్థితికి చేరుకుంటుందో ఆ స్థితిలో సత్యం ఏంటో దానంతట అది బయటపడుతుంది. నువ్వు దాన్ని చేరుకోలేవు. కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు, యూ కాంట్ రీచ్ వాట్ ట్రూత్ ఈస్, బట్ ట్రూత్ హ్యాస్ టు కమ్ టు యూ. నీ దగ్గరికి అది రావాలి. అది రావాలంటే దేర్ మస్ట్ బి వాస్ట్ స్పేస్ ఇన్ యూ, దేర్ మస్ట్ బి సైలెన్స్, దేర్ మస్ట్ బి స్టెబిలిటీ. అప్పుడు మాత్రమే ఘర్షణ లేని ఆ స్థితిలో, దుఃఖం లేని స్థితిలో, ఆ ప్రశాంత స్థితిలో అప్పుడు నీకు సత్యం అంటే ఏంటో తెలియబడుతుంది. దానంతట అది వ్యక్తపరుచుకుంటుంది. కానీ నువ్వు దాన్ని వ్యక్తపరచలేవు. ప్రేమ గురించి ఏం మాట్లాడినా అది అబద్ధం అవుతుంది. అలాగే దేవుడి గురించి ఏం మాట్లాడినా అది కూడా అసత్యం అవుతుంది. ఎందుకంటే అది మాటలు. కానీ ఇవన్నీ ఆగిపోతే అప్పుడు అదేంటో తెలియబడుతుంది. కాబట్టి మీరు చాలా చక్కగా ఇంతవరకు అవగాహన చేసుకున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ అబౌట్ యూ, సార్. థాంక్స్.
ఇంకెవరు మాట్లాడతారు? ఒక 10 minutes టైం ఉంది. షేర్ చేయొచ్చు. మీ అండర్స్టాండింగ్స్ అన్ని షేర్ చేయొచ్చు. రామ్ బుద్ధ సార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. సార్ ఇవాళ ఫార్మేట్ ఏంటి? మీరు ఇంట్రొడక్షన్ ఇస్తారా లేదా ఏంటి మన ఫార్మేట్ ఇవాళ? నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు ఇవాళ. జస్ట్ ఓకే. ది టాక్ అంతే. ఒక ఓకే. డైలాగ్ లాగా సాగుతుంది. ఇంకేం లేదు. యా బాగుంది సార్. ఐ మీన్ 2 weeks ఒకసారి కూడా బాగానే ఉంటుంది. అదే మీరు బైవీక్ ఫస్ట్ నా ఉద్దేశము. సో వీ హ్యావ్ టు డూ రైట్ 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 వర్క్. అది రైట్ టాకింగ్ ఎందుకో నాకు ఒక మోనాటరీగా అనిపిస్తుంది. ఒక ఏదో ఒక చరణంగా వెళ్తున్నట్టు. అందుకనే ఒక బ్రేక్ ఇస్తే బాగుంటుంది. యా కరెక్టే. ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ టు కన్జ్యూమ్ అండ్ నిజంగా మనలో సీరియస్నెస్ ఉంటే మనకి అర్థం చేసుకోవడానికి ఒక్క రోజు చాలు. అంతే, ఒక క్షణం కూడా చాలు. ఒక క్షణం కూడా చాలు. We don't need 2 weeks. We don't need 5 years, 10 years. So, but that is a problem to be that serious in these matters. Yes. So, ఈ టాపిక్ సార్, ఐ మీన్ నేను కొన్ని నోట్స్ రాసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రూప్ లో ఒక 22 మెంబర్స్ ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న ఎవరికైనా క్లియర్ థింకింగ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వచ్చిందా? ఈ క్వశ్చన్ నాకు చాలా సార్లు వచ్చింది గత కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. క్లియర్ థింకింగ్ అంటే ఏంటి, రైట్ థింకింగ్ అంటే ఏంటి, మనకి ఎవరు చెప్తారు అది? జేకే హిమ్సెల్ఫ్ సెడ్, మీరు ఎలా ఆలోచించాలో నేను చెప్పను, కానీ కొన్ని పాయింటర్స్ ఇస్తాను. ఆ పాయింటర్స్ మీద మీరు లోతుగా వెళ్ళి మీ ఆలోచన అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే మీకు అదేంటో అర్థం. అది నాకు నచ్చింది. బేసిక్గా ఏంటంటే, ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద రైట్ థింగ్. మీరు చెప్తారు కరెక్టే, మీకు తెలిసింది, మీకు అర్థమైంది మీరు చెప్తారు. అది టోటల్గా నాకు రిలవెంట్ అయి ఉండొచ్చు, నేను పెద్ద కన్విన్స్ కాకపోయి ఉండొచ్చు, నా లైఫ్లో ఏ విధంగా కూడా అప్లై కాకపోవచ్చు అది. సో అందువల్ల ఏంటంటే నేను ఈ టాపిక్ డిగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఐ పుట్ సమ్ నోట్స్ ఫర్ మై సెల్ఫ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ, విత్ ఎవ్రీబడి. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఓన్లీ రాతలే కాదు, ఇవన్నీ ఆల్రెడీ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని దానిలో ఉన్న కోర్ కంటెంట్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక మాట అన్నారు, సత్యం ఏంటంటే మనం దాని దగ్గరికి వెళ్ళాం. మన డోర్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి అంతటి అదే రివీల్ అవుతూ ఉంటుంది. ఆ డోర్ని ఎలా ఓపెన్ చేయాలి? దట్ టాపిక్ కృష్ణాజీ కవర్డ్ ఇన్ 2 or 3 occasions. He mainly raised 3 points. కృష్ణాజీ ఏం చెప్పారంటే, క్లియర్ థింకింగ్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే 3 మాటలు చెప్పారు. ఫస్ట్ ఏంటంటే నో మోటివ్. ఒక లక్ష్యంతోనే నువ్వు క్లారిటీ రావాలంటే నీకు రాదు. ఎందుకంటే నువ్వు నడవకుండానే నువ్వు డెస్టినేషన్కి చేరిపోయావు. ఇప్పుడు మీరు వెళ్ళవలసిన గమ్యానికి మీరు కారులో వెళ్ళిపోయారు, కళ్ళు మూసుకుని కారులో వెళ్ళిపోయారు. సో నువ్వు నడిచిన దారి ఏదైతే ఉందో అది నీకు తెలియదు. ప్లస్ నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు. నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలిసినప్పుడు యూ ఆల్రెడీ హ్యావ్ ఎ గోల్ ఇన్ యువర్ మైండ్. సో దట్ ఈస్ నాట్ క్లియర్. సో యూ హ్యావ్ టు వాక్ యువర్ ఓన్ పాత్, అండర్స్టాండ్, గో త్రూ ఇట్, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్ కావాలి. నువ్వు నడుస్తున్నప్పుడు ఏంటంటే అన్ని సైడ్స్ నువ్వు ఫ్రీగా చూడగలగాలి. కానీ నిజంగా మనకి ఏవైతే నమ్మకాలు, సిద్ధాంతాలు దేంతో అయితే మనం కండిషన్ అయ్యామో, యువర్ లుక్స్ ఆల్సో విల్ బి ఇన్ దట్ డైరెక్షన్, రైట్? ఇప్పుడు మీరు ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు మీకు బయట గ్రీన్ ఎలా కనిపిస్తుంది? కనిపించదు. చూసిన ప్రతి ఆబ్జెక్టు మీకు ఎరుపుగానే కనిపిస్తుంది. అదొకటి. మూడోది ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే కంపాషన్. కంపాషన్ అంటే జాలి, దయ, కరుణ, ఇవి కూడా మాట్లాడుకున్నాం. సరే, ఆయన చెప్పారు కరెక్టే.
నిజంగా ఈ 3 సరైన టూల్స్ అని నేను ఆలోచించాను. వీటి ద్వారా క్లియర్ థింకింగ్ గానీ, క్లారిటీ గానీ నా లైఫ్‌లో నాకొస్తది. నా రిలేషన్‌షిప్స్‌లో నాకొస్తది. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. ఎన్ని చేసుకున్నా గానీ ఫైనల్‌గా ఏంటంటే దీస్ ఆర్ ద 3 మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఎందుకంటే ఇంతకు మించి గొప్ప ఇంగ్రీడియెంట్స్ మనకి లేవు. ఎందుకు లేవంటే దట్ ఈస్ వేర్ ఐ హావ్ రిటన్ మై నోట్స్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను పెరిగిన వాతావరణం, నేను తిరిగిన ట్రావెల్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏంటంటే ఐ హ్యాడ్ మై ఓన్ ఇన్సైట్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడేంటంటే మనం అంటే ప్రపంచంలో అందరూ ఆల్మోస్ట్ ఒక సర్టెన్ వే ఆఫ్ థింకింగ్‌లోనే ఉంటారు. మనం పుట్టిన దగ్గర నుంచి పోయిన వరకు. మనం పుట్టిన ప్లేస్‌ని బట్టి గానీ, కండిషనింగ్ బట్టి గానీ, మన రిలిజియన్ బట్టి గానీ, మనం మాట్లాడే భాష బట్టి గానీ, ఒక విధమైన జీవనశైలికి మనం అలవాటు పడ్డాం. జీవనశైలి అంటే మన ఆలోచన. ఇప్పుడు మనం సపోజ్ ఉన్నారు మీరు. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఉన్నారు. ఎన్ని రాష్ట్రాలు తిరిగారు మీరు? ఎన్ని భాషల ప్రజలతో మీరు మింగిల్ అయ్యారు? వాళ్ళ అలవాట్లు మీరు చూసారా? ఎందుకంటే వి ఆల్ డివైడ్. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రపంచంలో 195 దేశాలున్నాయి సార్ ఇప్పుడు. 7,000 భాషలు, 12 మతాలు, లెక్కలేనన్ని సిద్ధాంతాలుతో మనం మనిషి యొక్క ఆలోచన డివైడ్ అయిపోయింది. మీరు మాట్లాడే భాషను బట్టి, మీరున్న ప్రదేశాన్ని బట్టి మీకు ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటది. మనం బయటికెళ్ళామనుకోండి వేరే కంట్రీకి డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. కానీ ఓవరాల్‌గా ఏంటి? మనకున్నది ఒకటే భూమి, ఒకటే మనిషి, ఒకటే ఆలోచన. ప్రాసెస్ అయితే సేమే ఉంది. ఇన్ని విధాలుగా డివైడ్ అయిపోవడం వల్ల ఏంటంటే, ఆలోచన ద్వారా మనిషి ముక్కలైపోయాడు. ఆలోచన ద్వారా మనిషి ముక్కలైపోయినప్పుడు మరి క్లారిటీ ఆఫ్ థింకింగ్ మనకెలా వస్తది? దట్ ఈస్ ద కృష్ణాజీస్ క్వెషన్. ఎందుకంటే, ఆ ముక్కల్లోంచే ఇప్పుడు ఈ వయలెన్స్ ఇదంతా తయారైంది. నేను మాట్లాడే భాష గొప్ప, నేను ఉన్న కంట్రీ గొప్ప, నా మతం గొప్ప. ఎన్ని విధాలుగా డివైడ్ అయింది? సో, ఫైనల్‌గా ఆఫ్టర్ 5000 ఇయర్స్ టుడే వి ఆర్ హియర్ ఫైటింగ్, కిల్లింగ్ లాట్ ఆఫ్ ఇండిఫరెన్సెస్ అక్రాస్ ద వరల్డ్. అది ఎండ్ అవుద్దా అంటే యెస్. మన ఆలోచన మార్చుకోవడం ద్వారానే ఎండ్ అవుద్ది. దానికోసమే మనకి ఇలాంటి జేకే, బుద్ధ ఇలాంటి వాళ్ళంతా వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పారు. సో, ఇక్కడ మీరు ఈ టాపిక్ ఏంటంటే క్లియర్ థింకింగ్ అన్నారు. థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ వాట్ వి డిస్కస్. అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వర్‌లో ఏంటంటే ఆ మధ్యలో ఉన్న పోర్షన్. ఆలోచించేవాడు, ఆలోచించబడేది, మధ్యలో ఉండేది ఆలోచన. ద మెయిన్ ఇంపార్టెన్స్ ఈజ్ ద మిడిల్ పార్ట్. ఆలోచన. ఆలోచనలో ఏంటంటే నేను, నాది ఆ 2 పక్కకు జరుగుతాయి. ఆలోచన మాత్రమే ఉంటది. దట్ ఈస్ వాట్ వి కాల్ ఈజ్ వాట్ ఈస్. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడు. నీ నమ్మకాలకి, నీ సిద్ధాంతాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉన్నదున్నట్టు చూడు. ఉన్నదున్నట్టు చూస్తాం కరెక్టే. ఉన్నదున్నట్టు చూడాలంటే యూ హావ్ టు లూజ్ మెనీ థింగ్స్. మీ ఫ్రెండ్ తప్పు చేసాడు. చూసారు, తప్పని మీకు తెలిసింది. వెంటనే చెప్పారు. ఏం జరుగుద్ది? ఫ్రెండ్‌షిప్ డిస్టర్బ్ అవుద్ది. సో, మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే ఏదో ఒక సైడ్ తీసుకుంటాం. ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఆబ్వియస్‌గా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్‌లో కృష్ణాజీ చెప్పింది ఏంటంటే క్లారిటీ రావాలంటే యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్. దట్ ఈస్ ఎ సింగిల్ స్టేట్మెంట్ విచ్ ఐ టుక్ పర్సనల్లీ. యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్. హౌ డు యూ నో ఇట్ ఈస్ రైట్ ప్లేస్? ప్రపంచంలో మనకి ఉన్న రిలేషన్స్‌తో ఉండాలంటే మనకేంటి? అవర్ ఓన్లీ టూల్ ఈస్ థాట్. ఆలోచన అనేది మాత్రమే ఒక టూలు. నేను మీతో మాట్లాడుతున్నానంటే మీతో ఎలా మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఇవన్నీ నా ఆలోచన ద్వారా జరుగుతున్నాయి. దానికి ఒక ప్లేస్ ఉంది. అది కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కాలర్ చెప్పారు. లెర్నింగ్‌కి దీనికి ఆలోచన పనికొస్తది. కానీ మానసికంగా ఉన్న మన అన్ని సమస్యలకి, హింసకి ఆలోచన ద్వారా ఇప్పటివరకైతే మనకి సొల్యూషన్ దొరకలేదు. ఇంత నాలెడ్జబుల్, ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు కదా! మరి ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇన్ని కిల్లింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా! దాన్ని ఆపగలిగామా? ఆపలేము. సో, దట్ ఈస్ వేర్ కృష్ణాజీ సేస్ నాట్ ఓన్లీ కృష్ణాజీయే చెప్పవసరం లేదు. మనం ఏంటంటే చిన్న చిన్న ముక్కలను చూసి హోల్ అంతా మనం పక్కన పెడుతున్నాం. ఈ భూమి నాది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది.
అని మనం ప్రతి మనిషి అనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయా? లేదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ మిస్సింగ్. ఎప్పుడైతే మనం హోల్ లుక్ ఎట్ ద హోల్ చూసినాం సార్, ఆబ్వియస్గా పార్ట్స్ ఆల్సో విల్ బికమ్ ఇంటూ వన్. సో దట్ ఈస్ టోటలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవర్ సార్. ఇప్పుడు అలా చూసినప్పుడు, ఎందుకంటే ఇలాంటి యాటిట్యూడ్ ఏంటంటే, మీరు ట్రావెల్, యూ డూ లాట్ ఆఫ్ ట్రావెల్, యూ విల్ గెట్ ఆల్ దీస్ ఇన్సైట్స్. సో లుకింగ్ ఎట్ ద హోల్ will give you very good insights to understand and get a clear thinking process in our prayer, sir. Thank you very much. Thank you very much, sir. Rambuddha garu. Very clearly explained. Thank you. Thank you, sir. ఇంకెవరు మాట్లాడతారండి? సార్ నేను నాగరాజుని మాట్లాడుతున్నా. నాగరాజ్ గారు చెప్పండి. సార్ నాకు 2 ప్రాబ్లమ్స్ ఉండే. ఒకటి వచ్చేసి ఇప్పుడు మీ టీచింగ్ వింటున్నప్పుడేమో అటెన్షన్లో ఉంటున్నా, తర్వాత నేను ప్రాక్టికల్ లైఫ్లో మామూలుగా అప్లై చేస్తున్నప్పుడు పడిపోతా ఉన్నా, అంటే అటెన్షన్లో ఉండలేకపోతున్నా. గమనింపు అవన్నీ ఉన్నా మళ్ళా అంటే సమాజం యొక్క పరిస్థితి వల్ల లేకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ వల్ల అటెన్షన్లో ఉండలేకపోతున్నా. మళ్ళా ఉండలేనని తెలుసుకొని మీరు చెబుతుంది వింటున్నప్పుడు అటెన్షన్లోకి వస్తాను. తర్వాత అది అయిపోయిన తర్వాత జరుగుతుంది. అది ఎట్లా అంటే ఎట్లా చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. ఇంకొకటి వచ్చేసి నాకు సౌండ్ అనేది వినపడాల్సిన దానికంటే ఎక్కువ వినపడుతుంది. ఇంకో ఇరిటేషన్ వస్తుంది. అంటే ఏది ఏమన్నా డ్రిల్లింగ్ మిషన్ వేసినా లేదా ఏదన్నా సౌండ్ వచ్చేసి ఇరిటేషన్గా వస్తుంది. చెవికి, అంటే నా చెవి ప్రాబ్లమా లేకపోతే ఇంకా వేరేది ఏమన్నా ప్రాబ్లమా అని నాకు అర్థం కాలేదు. అంటే టీచింగ్ రియల్ లైఫ్ వేరు వేరు కాదు. టీచింగ్ అనేది ఏంటంటే రియల్ లైఫ్ని చూపిస్తుంది అంతే, అది వేరే కాదు. అంచేత టీచింగ్ ఒక మన నిత్య జీవితం నుంచి ప్రశాంతతనిచ్చే పడుకోబెట్టేటువంటి కొన్ని మాటలు కాదు, కానీ మన నిత్య జీవితాన్ని యథావిధిగా చూపించేదే టీచింగ్. కాబట్టి ఆ టీచింగ్ని, నిత్య జీవితాన్ని చూపించేది కనుక నిత్య జీవితంలో దాన్ని అప్లై చేయాలి, ఆ పాయింటర్స్ని. అంచేత ఆ టీచింగ్ని ఒకరితో మాట్లాడేటప్పుడు, ఒకరిని వినేటప్పుడు, తర్వాత మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, తర్వాత ఏదైనా ఒక ఉద్దేశము, అభిప్రాయాలు వచ్చినప్పుడు, సో ఇమోషను ఇలాంటివి ప్రారంభం అవుతున్నప్పుడు, అలాగా టీచింగ్లో ఏం చెప్పబడింది అనేది గుర్తుండాలి. తర్వాత పట్టుదల ఉండాలి చూడటానికి, తర్వాత శ్రద్ధ ఉండాలి, దాన్ని అప్లై చేయాలి. సో అది నిత్య జీవితం నుంచి బాహ్యంగా లేదు. టీచింగ్ వేరు, నిత్య జీవితం కాదు, వేరే కాదు. అది అప్లై చేయటానికి టీచింగ్ అనమాట. అంతేగాని టీచింగ్ కేవలం విని ఒక ప్రశాంతతను తెచ్చుకోవడానికి మాత్రం అది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచము, ఆధ్యాత్మిక గురువులు లావైపోయారు, తర్వాత ప్రసంగికులు లావైపోయారు. సో యూట్యూబ్ నిండా అవే, సో ఎక్కడ చూసినా అవే. అవి వింటూ చాలామంది నిద్రపోతున్నారు, చాలామంది పుస్తకాలు చదువుపోతారు, కొంతమంది వింటుండి నిద్రపోతారు. ఎందుకంటే అది చాలా ప్రశాంతంగా ఆ వాయిస్, ఆ వినడం ఉంటుంది కనుక నిద్ర వస్తుంది. కానీ అది మనల్ని నిద్రపుచ్చడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి టీచింగ్. అంటే మనం ఎక్కడున్నామో, మనం ఎక్కడ నిద్రపోతున్నామో, ఎక్కడ పట్టించుకోవడం లేదో, ఎక్కడ సోమరిపోతుగా ఉన్నామో, ఎక్కడ ఎమోషన్స్లో పోతున్నామో, ఎక్కడ మన అభిప్రాయాలతో కొట్టుకుపోతున్నామో, ఎక్కడ సాంప్రదాయం మనల్ని పూర్తిగా బానిసలు చేస్తుందో, ఇవన్నీ చూడటం అన్నమాట. సో అలాగే మన నిత్య జీవితంలో బాంధవ్యాల మధ్య మనల్ని చూపించడానికి టీచింగ్ అన్నమాట, మనం ఏంటి అనేది. ఇది అర్థం చేసుకున్నప్పుడు నిజంగా టీచింగ్ వేరు, నిత్య జీవితం వేరు కాదు. ఆ నిత్య జీవితంలోనే టీచింగ్ అనేది ఉంది, నిత్య జీవితమే టీచింగ్తో కలిసి ఉంది. కాబట్టి ఆ స్థితి మనకు రావాలి. అప్పుడు ఎప్పుడైతే అలా మనకు అండర్స్టాండింగ్ అయిందో
అప్పుడు నిత్య జీవితం అనేది చాలా భయంకరమైనది, దుఃఖభూయిష్టమైనది, లేదా బాధాకరమైనది, భయానకమైనది కాదు. అప్పుడు మనకి కేవలం నిజంగా ఒక ప్రశాంత స్థితి అనేది ఏంటి అనేది ప్రతి చోట అర్థమవుతుందన్నమాట. అంటే ఒక దాని చేత ప్రభావితం కాని స్థితి మనకు అర్థమవుతుంది, దేని చేత కూడా. సో అది మనసు యొక్క మనోగతమైన ఇప్పుడు అభిప్రాయాలను, ఆలోచన గురించి కదా ఈరోజు టాపిక్. సో ఆలోచన అవసరమా, అది ఆలోచించాలి. రాంబుద్ధ గారు కూడా చెప్పారు. కానీ ఇంకో చోట అవసరం లేదు, దాని యొక్క అవసరమే లేదు. అవసరం లేని చోట వాడితే అక్కడ గందరగోళం, అక్కడ ఘర్షణ, అక్కడ దుఃఖం, భయం అన్నీ వస్తాయి. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే అది జరుగుతుండేటప్పుడు చూస్తుండాలి, మనం గమనించాలి. అంటే చూస్తానా ఉన్నా అంటే అయిపోయిన తర్వాత నేను అంటే తప్పు అది చేశానని చూడట్లేదు కదా, తర్వాత అయిపోయిన అర్థం. తర్వాత చూస్తున్నాము. కానీ ఆ అవును. క్షణం ప్రారంభమైన సమయంలోనే చూడగలగాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. నేను గట్టిగా మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నాను తెలియగానే నా టోన్ నెమ్మది అయిపోతుంది అనమాట, అక్కడికక్కడే. సో అలాగా ఆ క్షణంలో చూడగలిగితే అక్కడ ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది వస్తుంది. అందుకనే కృష్ణజీ కూడా అంటారు కదా, సీయింగ్ ద డిజార్డర్ ఈజ్ కమింగ్ టు ఆర్డర్. అంచేత ఓకే. మనం జరుగుతున్న డిజార్డర్ని అక్కడే చూడాలి. అయిపోయిన తర్వాత అందరూ చూడగలుగుతారు, కానీ లాభం లేదు దానివల్ల. ఓకే. ఇంకా సమస్య ఏంటి ఏమంటారు? అంటే ఇది మొత్తం చెబుతున్నారు కానీ అంటే మామూలుగా ప్రాక్టికల్ గా ఎట్లా అప్లై చేయాలనేది చెప్పట్లేదు అని థియరిటికల్ గా చెబుతున్నారు. ఎలాగో చాలా క్లియర్గా వివరణ జరిగింది కదా. అయితే మనం అప్లై ఎవరు చేయలేకపోతున్నామంటే ఏదో లోటు ఉంది, అదేదో మనమే గమనించాలి. అది ఎవరు చెప్పలేదు. నేను ఎందుకు అంటే అప్లై మీరు చేయలేకపోతున్నాను చెప్పారు కదా అనేది ఒకసారి. నాకే తెలియాలి. అదే అన్వేషణ, అదే ఓకే. ప్రశ్న. ఆ ప్రశ్నతో ఉంటే మనం ఖచ్చితంగా అప్పుడు లోపలికి వెళ్ళగలుగుతాం. సరేనా? ఓకే సార్. అంటే ఇంకోటి చెప్పా కదా సార్, ఇరిటేషన్ వస్తుంది అంటే చెవికి ఇంపుగా. ఒకసారి టెస్ట్ చేయించుకోండి ఇయర్స్. ఓకే. ఒకవేళ అది బాగానే ఉందంటే ఇప్పుడు వేరే ఆలోచన తెలుస్తుంది. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే సార్. నేను ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ గారు, అది క్లాస్ టైం అయింది. ఓకే సార్, అదే ఒక పాయింట్ మాత్రమే సార్. అదే ఇప్పుడు థాట్, అదే నా అవగాహన సార్. అదే థాట్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్, అదే జీవించే కళ అని కూడా అంటారు కదా సార్. దేన్ని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టారు. అది ఒక పాయింట్, నాట్ త్రూ చాయిస్ బట్ బై అబ్జర్వేషన్. అంటే అది ఎందుకంటే చాయిస్ అంటే వచ్చేస్తే అక్కడ ఎంపిక చేసేవాడు అక్కడ వచ్చేస్తాడు. అందుకేనా సార్? అది అంటే గమనించడం వల్ల అది జరిగిపోవాలి, మనం జరిపించకూడదు. ఎందుకంటే జరిపించేవాడు అక్కడికి వచ్చేస్తాడు. ఓకే ఓకే, అదే నా అవగాహన. అదే అందుకేనా అని ఒక చిన్న డౌట్ సార్. వేరే. నమస్తే అండి, ధన్యవాదాలు అందరికి. గుడ్ షేరింగ్. నమస్తే సార్. ఐఎమ్ క్లోజింగ్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.